ప్రేమ ధరలో పాపిని వెదకిన ప్రేమ పరమును వీడిన ప్రేమ ధరలో పాపిని వెదకిన ప్రేమ నన్ను కరుణించి ఆదరించి సేదాదిచ్చి నిత్య జీవమిచ్చే నన్ను కరుణించి ఆదరించి సేదాదిచ్చి నిత్య జీవమిచ్చే ఆశ్చర్యమైన ప్రేమ శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపమునోర్చిన ప్రేమ శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపమునోర్చిన ప్రేమ విడనాడని ప్రేమది ఎన్నడూ ఎడబాయదు విడనాడని ప్రేమది ఎన్నడూ ఎడబాయదు ఆశ్చర్యమైన ప్రేమ నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ నాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నీటిని తుడిచే నాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నీటిని తుడిచే ఆశ్చర్యమైన ప్రేమ పావన యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ పావన యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ మన ముందున్న కార్యక్రమంలోకి మనము ముందుకు వెళదాం. అంత తల ఉంచండి, కళ్ళు మూసుకునండి. ఇద్దరు సోదరులు దేవుణ్ణి మొదటగా స్తుతులు చెల్లిస్తారు. ఆ తర్వాత మన కార్యక్రమం ముందుకు వెళ్దాం. మొదటిగా వెంకటేశ్వర మావి గారు దేవుణ్ణి స్తుతులు చెల్లిస్తారు. ఆ తర్వాత సంఘ పెద్దలు లాజరనే గారు దేవుణ్ణి స్తుతులు చెల్లిస్తారు. ఆ తర్వాత మనము ముందుకు కొనసాగుదాం. యేసుక్రీస్తు వారి కల్వరి సిలువలో మన కోసం తన ప్రాణం అర్పించినటువంటి
ఆ ప్రియ ప్రభు యొక్క ప్రేమను మనం చేసుకుంటూ స్తుతులు చెల్లిద్దాం. పరలోకున్న మా తండ్రి, ప్రభువా, పరిశుద్ధుడికి మా దేవ, నీకెంతో వందనాలు. ఇంతవరకు మా జీవితాల్లో చేసిన ప్రతి మేలు బట్టి నీకెంతో వందనాలు తండ్రి. ప్రభా, నీ కృపాతిశయం చొప్పున ప్రభువా నీ సన్నిధిలోనికి ప్రవేశించాం. నీ ప్రియకుమారుడైన యేసు ప్రభు అతి పరిశుద్ధమైన నామంలో మిమ్మల్ని స్తుతించుటకు, కనపరచుటకు, ఆరాధించుటకు, కొనియాడుటకు ప్రభువా నాయన మేము వచ్చి ఉంటుండగా ఆశీనుడి కమ్ము నా తండ్రి, నా దేవ. ఈరోజు ఆ విధంగానే ప్రభువా, ఈరోజు ప్రభువా నా తండ్రి శుభ శుక్రవారము అంటే ప్రభువా నా తండ్రి, నా దేవ, మాకై పుట్టావు నా తండ్రి. ప్రభా, మా పాప శాపానికి తీసివేయటకు ప్రభా లోకరక్షకుడిగా పుట్టి ప్రభా నా తండ్రి నాన్న ఆ పాపాన్ని ప్రభా నా తండ్రి, ఈ లోకంలో ఉన్న పాపాన్ని ప్రభా మీ మీద వేసుకొని నా తండ్రి నాయన ఈ లోకాన్ని పరిశుద్ధతలో నడిపించుటకు నా తండ్రి, పరిశుద్ధుడైన తండ్రి దగ్గరకు నడిపించుటకు నా తండ్రి నాయన ఈ లోకంలో ఉన్న ప్రతి శాపాన్ని, పాపాన్ని ప్రభా, దోషాలని మొత్తాన్ని ప్రభా నీ మీద వేసుకొని ప్రభా పాపము పొంది నా తండ్రి ఒక పాపిగా నా తండ్రి తండ్రి చేత విడవబడి నా దేవా పాపాన్ని ప్రభా నా తండ్రి సమూలంగా నా తండ్రి ఆ సిలువలో ప్రభా నా తండ్రి సమూలంగా నాశనం చేసి మరణించి నా తండ్రి మూడవ దినాన లేచిన దాన్ని బట్టి మరణపు ముళ్ళు విరిచిన గొప్ప తండ్రిగా ప్రభా మీరు మాకు ప్రత్యక్షపరుచుకున్నారు. నీకెంతో వందనాలు ప్రభా నా తండ్రి. ఆ విధంగానే నా ప్రభా మా పాప శాప జీవితంలో మేము ఉన్నప్పుడు, నరకానికి పాత్రమై ఉన్నప్పుడు ప్రభా నా తండ్రి నరకపు పొలిమేరల్లో ప్రభా అల్లాడుచు ఉన్నప్పుడు, సాతాను సంబంధులమై జిగటగల దొంగ ఊబిలు ప్రభా మేము ఉంటున్నప్పుడు ప్రభా మాకు నా తండ్రి నరకమే తప్ప మరొక దారి లేక మేము నా తండ్రి ఉన్నప్పుడు ప్రభా నా తండ్రి నాయన నా ప్రభా నీ ప్రేమ మమ్మల్ని చూసింది ప్రభా. నీ ప్రేమకు నిలువెత్తి సాక్షిగా ప్రభా నీ బిడ్డను పంపి నా తండ్రి మా రక్షకుడు అయిన యేసయ్యను ఈ లోకానికి పంపి నా తండ్రి నాయన మా యొక్క పాపాన్ని, శాపాన్ని ప్రభా నీ మీద వేసుకొని మాకు సంపూర్ణ విమోచన ప్రభా, ఆ పాపానికి ప్రభా ప్రాయచిత్తం అన్నీ ప్రభా నా తండ్రి నువ్వు పొందిన దెబ్బల చేత ప్రభా, నువ్వు పొందిన మరణం చేత ప్రభా, నువ్వు సిందించిన రక్షణ చేత ప్రభా నా తండ్రి నాయన నా ప్రభా మా పాపాలను కడుగుటకు ప్రభా, పరిశుద్ధపరచుటకు నా తండ్రి మమ్మల్ని సంపూర్ణంగా చేసి నా తండ్రి నాయన నీ స్వరూపమైన మమ్మల్ని ప్రభా నా తండ్రి మీ ఎదుట నా తండ్రి నిలబెట్టుటకు ప్రభా నా తండ్రి చేసి నీ గొప్ప ధన్యతను బట్టి నాయన నీకు ఏమిచ్చి మేము రుణం తెచ్చుకోగలం నా తండ్రి, నా దేవ, నా ప్రభువా. మమ్మల్ని ప్రభా నా తండ్రి నేను రక్షించుకున్నావు, నీ రక్తంలో కడుక్కున్నావు, పరిశుద్ధులుగా చేశావు ప్రభా. ఎందరైతే ప్రభా నా తండ్రి నాయన ఈ యొక్క సత్యాన్ని గ్రహించి ప్రభా, గమనించి ప్రభా నా తండ్రి ఎలాంటి పాపంలో ఉన్నా కూడా ప్రభా నా తండ్రి నీ దగ్గరికి వచ్చినప్పుడు ప్రభా నా తండ్రి నీ రక్తంలో శుద్ధీకరించేవాడిగా ఉన్నావు నా తండ్రి నాయన ప్రభువా, నా తండ్రి నా ప్రభువా. అదేవిధంగా ప్రభా ఈ సంఘాన్ని జ్ఞాపం చేసుకోండి, సర్వసార్వత్రిక సంఘాన్ని జ్ఞాపం చేసుకోండి ప్రభా నా తండ్రి. ప్రభా అందరూ ప్రభా నా తండ్రి ఆయా ప్రాంతాల్లో ఉన్న వారందరూ వెళ్ళి ప్రభా ఆయా సంఘాలకు వెళ్ళి నాయన ప్రభా నీ యొక్క మేలులను ప్రభా నా తండ్రి నీ యొక్క ప్రభా సిలువ త్యాగాన్ని ప్రభా తలపోసుకుంటూ ప్రభా నా తండ్రి నాయన నిన్ను స్తుతిస్తూ, కనపరుస్తూ, ఆరాధిస్తూ తద్వారా ఆల్మైటీ అయిన తండ్రిని మహింపరిచే విధంగా మేము ప్రభా సంఘాలన్నీ కూడి చేయటకు సహాయం చేయాల్సిందిగా ప్రార్థిస్తూ నా తండ్రి మరి ముఖ్యంగా ప్రభా ఈ సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి, ఇంకందరూ నడిపించండి ప్రభా. ఈ యొక్క జరగబో కార్యక్రమాలంతా ప్రభా నా తండ్రి మీరుగా నడిపించండి. ప్రతి ఒక్క హృదయము ప్రభా నా తండ్రి నీ మేలులను ప్రభా నీ యొక్క సిలువ త్యాగాన్ని తలపోచుకొని ప్రభా నిన్ను ఆత్మతో సత్యంతో ఆరాధించి ప్రభా నా తండ్రి స్తుతించుటకు, గణపతులకు సహాయం చేయాల్సిందిగా ప్రార్థిస్తూ నా తండ్రి పరిశుద్ధాత్మ నీ సన్నిధిని ప్రభా నీ కాంతిని, ప్రసన్నతను ప్రభా ఇక్కడ ఉంచి నా తండ్రి ఎలాంటి అంధకార శక్తులకు, సాధారణ శక్తులకు చోటు లేకుండా ప్రభా నా తండ్రి మీరే అధ్యక్షత వహించమని, మహిమ పొందమని కొద్దిమంది ప్రియకుమారుడైన యేసు ప్రభు పరిశుద్ధమైన నామంలో అడిగి బ్రతులాడు వేడుకుంటూ చిన్న స్తుతి ఆరాధన మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బహు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, నీ స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో నా తండ్రి యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభా నీ పాదాల పుట్టుకు మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. గత సంవత్సరం నుంచి కూడా నా ప్రభా నీ యొక్క బలిష్టమైన రెక్కల కింద కాసి కాపాడి ఈ యొక్క
శుభ శుక్రవారం అనే దినము ప్రభా ప్రపంచాలన్నీ కూడా నా తండ్రి నిన్ను స్తుతిస్తున్నాయి, నిన్ను ఆరాధిస్తున్నాయి, గణపరుస్తున్నాయి ప్రభా. అయా జ్ఞాపం చేసుకొని ఆయన స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇక నా తండ్రి నా ప్రభా నరులు పాపము కోసం నా తండ్రి నా ప్రభావం నశించిపోతున్న ఇక నరుల కోసం నా తండ్రి నా ప్రభా ఆకాశం నుండి తేర చూసి నా ప్రభా ఇరు పాపంలో శాపంలో పడి చచ్చిన వారు అయిపోతున్నారని చెప్పని జ్ఞాపం చేసుకొని నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువాన్ని యొక్క భూలోకానికి పంపించి బాలుడిగా జన్మించి అయ్యా నా తండ్రి నా ప్రభా ఎన్నో అద్భుతమైన కార్యములు సూచక్రియలు చేసి ప్రభా ఈ మానవాళి కోసం నా తండ్రి నా ప్రభా అయ్యా నా తండ్రి రక్షించుటకు నా తండ్రి నశించిపోతున్న ఆత్మల కోసం నా తండ్రి నా ప్రభా పరలోక రాజ్యంలో వారసులుగా చేసుకోవాలని ఆశతో అయ్యా నా తండ్రి నా ప్రభా ఎంతో నా ప్రాణత్యాగము నా ప్రభా సిలువలో నా తండ్రి నా ప్రభ నువ్వు కార్చిన అమూలమైన రక్తము ద్వారా నా ప్రభా నీకు స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం ప్రభా. అయ్యో నా తండ్రి మేము పాపంలో శాపంలో పడి సచ్చిన వారై ఉండగా మమ్మల్ని జ్ఞాపం చేసుకొని మమ్మల్ని రక్షించుటకై నా తండ్రి అయ్యా నా తండ్రి నా ప్రభా నాయనా సిలువలో నా ప్రభా నా తండ్రి ఎంతగానో ప్రభా అయ్యో నా తండ్రి నా ప్రభా భయంకరమైన స్థితి నుండి నా ప్రభా అయా కొరడా దెబ్బలు నా తండ్రి అయా మహాను ఉమ్మివేతలు పిడిగుద్దులు చిత్రహింసలు చేశారు, ఆయన సహించావు, ఓర్చుకున్నావు అయ్యా. అంతే కదా నా ప్రభా నీ శిరస్సును మొలకిరీటం గుచ్చారు ప్రభా, నీకు వందనాలు నా తండ్రి నా ప్రభా. నీ యొక్క శరీరం అంతా కూడా రక్తధారల చేత నా ప్రభా ఆ సిలువలో కార్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. నీ సిలువని మరణము మేము జ్ఞాపం చేసుకుంటున్నాం ప్రభా. అయా మా యొక్క సంఘాన్ని జ్ఞాపం చేసుకొని ఆశీర్వదించమని అయా నా తండ్రి నా ప్రభా ఆ సిలువలో నా ప్రభు నువ్వు చేసిన నైనా నువ్వు పలికిన 7 మాటలు నా ప్రభా నైనా నీ బిడ్డలు అందించబోతున్నారు ప్రభా, జ్ఞాపం చేసుకునైనా అయా నీ యొక్క మాటల ద్వారా మేము నా తండ్రి అయా నిన్ను గణపరుచుకుంటూ నిన్ను ఆరాధించుకునే కృపా భాగ్యం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం అయా. నా తండ్రి నా ప్రభా నీ రక్తం ద్వారా మాకు అందరికి స్వస్థత అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ నాయన చేరువచ్చిన ప్రతి బిడ్డను దీవించి ప్రభాని స్తోత్రాలు అయ్యో. నా తండ్రి నా ప్రభా ముందుండే సమయం అంతా కూడా నీకు అప్పచెప్పుకుంటాం ప్రభా. మా కోసం తిరిగి రానని యేసుక్రీస్తు ప్రభా నీకు వందనాలు చెల్లించుకుంటూ అయ్యా ఈ కొద్ది మనలో నీ కుమారుడు నా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకొనుస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్, ఆమేన్. మంచిది. ఈ యొక్క శుభ శుక్రవారపు ప్రత్యేకమైన ఆరాధనకు చేరువచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలమ్మ. మీ పక్క వరకు కూడా శుభ శుక్రవారపు వందనాలు చెప్పండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఓకే, యేసుక్రీస్తు వారి పుట్టుక మనం ఎంత ఆనందంగా జరుపుకుంటామో ఆ ఆనందం పరిపూర్ణం కావాలంటే ఖచ్చితంగా గుడ్ ఫ్రైడే జరగాలి. ఏదో లోకంలో ఒక పద్యం ఉంది, పుత్రుడు పుట్టినప్పుడే ఆ తండ్రికి ఆనందం కలగదంట. ఆ పుత్రుడు పెద్దవాడై పరిపూర్ణుడై ఒక ప్రయోజకుడైనప్పుడు ఆ తండ్రికి పరిపూర్ణమైన ఆనందం కలుగుతుందంట. సో యేసుక్రీస్తు వారు బాలయేసుగా ఈ యొక్క భూమిలో జన్మించాడు, మనందరికీ సంతోషమే. అయితే ఆయన వచ్చిన ఉద్దేశాన్ని ఈ శుభ శుక్రవారపు రోజు నెరవేర్చాడు. అందుకనే వచ్చింది ఈ గుడ్ ఫ్రైడే కోసమే ఆయన క్రిస్మస్ రోజు ఈ భూమికి అనువదించాడు. కనుక ఆయన వచ్చినటువంటి ఈ యొక్క శుభ సందర్భాన్ని మనందరము ఈ దినము చేరి ఆయన్ను స్తుతిస్తూ ఆనందిస్తూ ఆయన కలువలో పలికినటువంటి 7 మాటలను మనం పరిపూర్ణముగా ధ్యానించడానికి దేవుడు చక్కని అవకాశాన్ని ఇచ్చాడు. సోదరులు సోదరీలు సిద్ధంగా ఉన్నారు. అంతకంటే ముందుగా యేసుక్రీస్తు వారు ఈ కల్వరి శిలువలో చనిపోయిన విధం బహుశా మాటల రూపంలో చెబితే ఒక్కొక్కరికి అర్థమవుతుంది, ఒక్కొక్కరికి అర్థం కాదు. భాష అంటే ఆ భాష కొంతమందికి అర్థమవుతుంది, అర్థం కాకూడదు. కానీ అది చూస్తే యేసుక్రీస్తు వారు కలువరిలో పడిన బాధను, లేకపోతే ఆ వేదనను, ఆ కలువరి శిలువను, లేకపోతే ఆ రక్తసిక్తమైన దేహాన్ని కల్లారా చూస్తే బహుశా మన యొక్క శిలువ విలువ, లేకపోతే మనలో ఉన్న శిలువ విలువ పెరుగుతున్నటువంటి ఒక చక్కని ఉద్దేశంతో ఒక చిన్న ఒక క్లిప్పింగ్ను బహుశా టీవీలో అరేంజ్ చేశాము. బహుశా యేసుక్రీస్తు వారు ఆ కలువరి శిలువలో వెళ్ళక ముందు ప్రార్థన చేసే దగ్గర నుంచి
ఆ కలువరి సిలువ ఎక్కేంత వరకు. యాక్చువల్గా చాలా 3-4 గంటలు ఉంటుంది, కానీ దాన్ని కట్ చేసి అవసరమైనటువంటివి కొన్ని క్లిప్పింగ్లుగా మీ ముందుకు తీసుకొచ్చాం, సోదరులు తీసుకొచ్చారు. ఆ యొక్క విషయాన్ని మనం చూసి బహుశా యేసుక్రీస్తు వారు ఎలాగా చనిపోయాడని మనం మనస్ఫూర్తిగా చూసి ఆయన్ని స్తుతించడానికి అవకాశం ఉండేటట్లుగా ఈ యొక్క క్లిప్పింగ్ని మనము చూద్దాం. నరసింహ, క్లోజ్ ద డోర్. అందరూ అలాగే తల ఉంచుకున్నాం. మన కోసం అన్ని పాటలు వచ్చినటువంటి యేసుక్రీస్తు వారి కోసం మనం ఎలాగా జీవిస్తున్నాం. మన జీవితకాలం ఆయన సేవించినా కూడా ఆయన రుణం తీర్చలేనిది. ఆయన పాపము చేయకపోయినా కూడా ఆయన దోషిగా నిలబడ్డాడు. నీ మంచి చూసి కాదు, కానీ కేవలం నీ మీద ప్రేమతోనే. అయ్యా, నీకేమిచ్చి నేను రుణం తీర్చుకోలేం ప్రభా. అందరు కలిసి యొక్క వచనాన్ని పాడుకున్నాం. పాలు కారే దేహంబు పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో, పాలు కారే దేహంబు పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో, నాట్యమాడినాయి నడివీధిన నడిచాయి, నాట్యమాడినాయి నడివీధిన నడిచాయి, నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ, నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. ఇది ఎవరి కోసమో? ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర, కరుణామయుని దయగల పాత్ర. అవునయ్యా, మా కోసం ఎన్నో శ్రమలు వచ్చావు నాయనా. నీవే కొంత నాగేటి చాలా వెళ్ళే దున్నబడింది ప్రభా. సొగసైన స్వరూపం లేని వాడిగా, ఒక దిక్కులేని వాడిగా, అయ్యో లోకాన్ని సృష్టించినటువంటి, లోకాన్ని ఏలేనటువంటి మీరు మా కోసం కలువరి సెలవులో ఒంటరిగా మిగిలిపోయారు నాయన. నీకు వందనాలు ప్రభా. ఎందుకంటే మేమేమి చెప్పగలం? అయ్యో నీకోసం నీతిగా, నీకోసం న్యాయంగా, నీకోసం యథార్థంగా, నీకోసం నీ వాక్యానుసారంగా జీవించే కృపను మాకు అనుగ్రహించండి నాయన. ఇంతకాలం నీ ప్రేమ తెలియక, అయ్యో నీ త్యాగం తెలియక, నీ శ్రమల గుర్తెరక మేము లోకములో పాపములో అయ్యో బానిస అయిపోయి నీ ప్రేమను తోసివేస్తగా ఉన్నవేమో. మమ్మల్ని క్షమించండి నాయన, మమ్మల్ని మన్నించండి ప్రభువా. మా స్తుతి అందుకున్నాయన. నీకోసం ఇక నుంచైనా యథార్థంగా జీవించి అయ్యో అర్హత మాకు. నీ పిల్లలాడుతున్నప్పుడు ఒక్క మాట కూడా పలకలేదు, కేవలం నా కోసం, నా పాపముల కోసం, నా దోషముల కోసమే. నీలో పాపము లేదు కానీ కేవలం చేతులు చీలలు, కళ్ళలో మేకలు, తల మీద ముళ్ళ కిరీటం. అయ్యో అవహేళన మధ్య నాకు రక్షణ ఇవ్వాలని నా కోసం నలిగిపోయిన నీ ప్రేమకు నీకు వందనాలనైనా స్తోత్రాలు వేలాదిగా చెల్లిస్తుండగా మా స్తుతి అందుకొని, మా స్తోత్రం అందుకొని నువ్వు యోగ్యులుగా జీవించే భాగ్యం, అతి మనస్సు మాకు ఇవ్వమని, ఇక నుంచైనా కూడా నీకు అర్హులుగా జీవించే జీవితాన్ని మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.
మంచిది. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మనం ఈ సమయంలో మనము యేసుక్రీస్తు వారు ఆ కల్వరి సిలువలో మన కోసం తన ప్రాణం అర్పించి అర్పించడానికి కల్వరి సిలువలో ఎక్కినప్పుడు పలికినటువంటి 7 మాటలను మనము ధ్యానిద్దాం. మొదటి మాటను సోదరుడు జాన్ మనకు వివరిస్తారు. ఆ యొక్క మాట మన గ్రూప్లో కూడా పెట్టి ఉన్నారు. ఆ యొక్క మాటను మన మధ్యలో ఉన్నటువంటి సోదరి శైల చదివి వినిపించాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. శైల లోకరాసు వర్తమానము 23వ అధ్యాయము 24వ వచన భాగాన్ని చదివి మనకు వినిపిస్తారు. ఆ తర్వాత ఆ యొక్క వాక్య వివరణ ఒక 10-15 నిమిషాల లోపుగా తమ్ముడు జాన్ వివరిస్తారు. లోకరాసు వర్తమానము 23వ అధ్యాయము 24వ వచన భాగం. సెలెక్ట్ కమ్ ఫార్వర్డ్. 24-34 23-34. సెల మౌత్ తీసుకు అది లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనము. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎదుగురు గనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎదుగురు గనుక వీరిని క్షమించమని చెప్పాను. ఓకే, దేవుడి వాక్య భాగాన్ని మన కోసం దీవించును గాక. ఈ యొక్క వాక్యాన్ని వివరించడానికి సోదరుడు జాన్ సిద్ధంగా ఉన్నారు. కొద్ది నిమిషాల సేపు జాన్కి దేవుడు నడిపించిన విధానాన్ని మనము విన్నాం. ప్రభునామంలో చేరవచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అదేవిధంగా మీకు గుడ్ ఫ్రైడే శుభాలు కూడా మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ముందుగా ఒక మాట, ఒక భక్తుడు ఈ విధంగా అన్నాడు, సవరణ లేని చోట వాక్య వివరణ అవసరం లేదంట. మళ్ళీ చెప్తున్నాను, సవరణ లేని చోట వాక్య వివరణ అవసరం లేదు. దేవుడు సంధించాలి అనుకునే చోట సంధించబడాలి అనేటటువంటి సిద్ధపాటు హృదయం లేకుండా ఉన్నట్లయితే దేవుడు సంధించడంట. మొదటిగా మరలా చెప్తున్నాను, సవరణ అవసరం లేని చోట వాక్యం యొక్క వివరణ అవసరం లేదు. దగ్గరగా ప్రియమైన దేవుని బిడ్డలారా, గత చాలా సంవత్సరాలుగా మరి ఎన్నో మహా ధ్యాన కూడికలు కూడా మీరు జరుపుకొని ఉంటారు. ఇక్కడ సిలువలో పలికినటువంటి యేసుక్రీస్తు వారు పలికినటువంటి 7 మాటలు మీరు ఎన్నో వినుంటారు. అయినా సరే మొదటిగా మనం యేసుక్రీస్తు ప్రభు వారు పలికినటువంటి మొదటి మాట లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచన భాగం. ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచన భాగము. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి. ఈ యొక్క మాటని మీరు కానీ బాగా గమనించినట్లయితే, ఏ సిచ్యువేషన్లో ఉండి యేసు ప్రభు ఈ మాటను పలుకుతూ ఉన్నారు. ఇప్పుడు మనం చూసాం కదా, ఈ వీడియోస్లో మీరు చూసుంటారు. ఏ యొక్క పరిస్థితిలో ఉండి ఈ మాటను యేసు ప్రభు పలుకుతూ ఉన్నాడు. మీరు నాకు తెలిసి మీరు చాలామందిని చూసుంటారు,
చాలామంది దేవుళ్ళను చూచుంటారు, ప్రముఖమైనటువంటి వ్యక్తుల్ని మీరు చూచుంటారు, మీకు చాలా నాటికలు బాగా పరిచయం ఉండి ఉంటాయి, సినిమాలు హాలీవుడ్ నుంచి బాలీవుడ్ టాలీవుడ్ మొత్తం పరిచయం ఉంటాయి. ఏ దాంట్లోనైనా ఎక్కడైనా ఆఖరి కంక్లూజన్లో ఎలా ఉంటుంది, ఏముంటుంది అంటే ఏమండి, కంటికి కన్ను పంటికి పన్నే ఉంటుంది. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏమండి ఎటువంటి సిచ్యువేషన్లో ఉండి ఆయన పలుకుతూ ఉన్నాడంటే ఈ మాట, ఆయన ఎలా ఉన్నాడంటే, ఇప్పుడు ఆయన మొదటిగా మనం దాంట్లో చూస్తే ఆయనలో ఉన్నటువంటి ఫర్గివింగ్ హార్ట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనేది మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. మొదటిగా అనగా యేసుక్రీస్తు ప్రభు యొక్క గుండె చప్పుడు ఏంటి అని అంటే అది క్షమించడమే. యేసు ప్రభు యొక్క గుండె చప్పుడు ఏంటి అని అంటే అది క్షమించడమే. మీరు చూసినట్లయితే వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీని యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చి పెద్దలు మొదలుకొని చిన్నపిల్లల వరకు రాళ్లను పట్టుకొని తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళందరూ ఆమె పాపం చేసింది, ఆమెని రాళ్లతో కొట్టి చంపేయాలా అని చెప్పి అందరూ సిద్ధపడి అక్కడికి రాళ్ళు తీసుకొని వచ్చినప్పుడు యేసు ప్రభు ఒక మాట అంటారు, మీరు ఎవరైతే పాపం చేయలేదో వారు మాత్రమే రాయి వేయండి అంటారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళందరూ రాయి వేయకుండా వెళ్ళిపోతారు. కానీ యేసు ప్రభు ఆయన పాపం చేయలేదు, ఆయన రాయితో కొట్టి చంపేయడానికి అర్హుడు అయినప్పటికీ యేసు ప్రభు ఏమంటున్నాడు, క్షమించేస్తున్నాడు. అమ్మా నేను నిన్ను క్షమించేస్తున్నాను, నువ్వు మరలా ఎప్పుడు పాపం చేయొద్దు. అక్కడ ఉన్నటువంటి పెద్దలు, యూదులు, చిన్నపిల్లలందరూ పాపులే, వాళ్ళు రెడీగా ఉన్నారు కొట్టి చంపేయడానికి. యేసు ప్రభు ఒక మాట అంటే వారు క్షమించడానికి వారు అర్హులు, ఎందుకంటే వారు పాపులు, వారు క్షమించవచ్చు. కానీ పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ ఏం చేస్తున్నారంటే ఆయన క్షమించేస్తా ఉన్నాడు. ఈ యొక్క మొదటి మాటలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏమండి, క్షమించడం అనేది మీరు నేర్చుకోవాలి. ఏమండి చాలామంది ఇక్కడ ఉన్నటువంటి కోడళ్ళు చాలామంది అత్తల గురించి చాలా నిందిస్తూ ఉంటారు, చాలా గొడవ పడుతూ ఉంటారు, చాలా నిందిస్తూ ఉంటారు. ఒకవేళ వాళ్ళ దగ్గర అనపోయినా ఇంటి పక్కన కోడలే ఉందనుకో, మా అత్త అట్ట చేస్తుంది, అట్ట రాక్షసి, ఇట్లా రాక్షసి అని అంటారు. కానీ ఎప్పుడైనా నువ్వు మీ అత్తని, ఈ దినం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, మీ అత్తని నిందిస్తున్నావు కానీ ఎప్పుడైనా అత్తమ్మ నన్ను క్షమించు అని నువ్వు అడగగలిగేవా? నువ్వు రొట్టెలో చేయి వేయచ్చు, ఆయన యొక్క రక్తంలో పాలు పంపులు పొందొచ్చు. అదేవిధంగా అత్తలు కోడల్ని ఇది పని చేయట్లేదు, మొత్తం తినేస్తూ ఉంది, లెగవట్లేదు, అది ఇది మంచిగా చేస్తున్నా నిందిస్తున్నారే కానీ ఒక్కరోజైనా నిన్ను నువ్వు తగ్గించుకొని నీ కోడల్ని ఎప్పుడైనా అమ్మ ఒకసారి నన్ను క్షమించు, పలానా రోజు నిన్ను అలాగ అన్నాను అనేటటువంటి మనసు నీకు ఎప్పుడైనా వచ్చిందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు పలికినటువంటి ఈ మాటలు, ఈ 7 మాటలు ఏంటంటే ఒక దాన్ని ఏదన్నా ఒక ఐటెంని తీసుకొని దాన్ని వడగడతారు. వడగట్టిన తర్వాత పిప్పంతా పైన తేలిపోయిన తర్వాత కింద సారం దిగుతుంది అన్నమాట. ఈ 7 మాటలు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి ఈ సారం. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ చూడండి, బాధించే వాళ్ళు ఉన్నారు, వచ్చి లేకపోతే ఒకడిని బాధింపబడే వ్యక్తిని ఒకడు కొడుతున్నప్పుడు ఈ బాధింపబడే వ్యక్తి ఏమంటాడంటే దండం పెట్టి, సార్ నన్ను క్షమించేయండి అని కొట్టే వాళ్ళని అడుగుతాడు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే చూడండి, బాధింపబడేటటువంటి వ్యక్తి ఎవరు?
యేసుక్రీస్తు వారు బాధింపబడుతూ బాధించే వారిని క్షమిస్తూ ఉన్నాడు అన్నమాట. ఇక్కడ ఎవరైనా చేస్తూ ఉంటే, కొడతా ఉంటే, సార్ నన్ను క్షమించేయండి, నేను ఆ తప్పు చేశాను, ఈ తప్పు చేశాను అని చెప్పి మనం కొట్టే వాళ్ళని మనం క్షమాపణ అడుగుతాం. కానీ ఇక్కడ యేసు ప్రభువులో ఉన్నటువంటి ఆ గొప్ప విషయం ఏంటంటే, ఆయన బాధింపబడుతూ బాధించే వారిని ఈయన క్షమిస్తూ ఉన్నాడు. వారిని క్షమించేసేయండి అంటే, ఆయన్ని మీరు ఎప్పుడు చూచుకున్నా, ఆయన శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో ఆయన ఎప్పుడు చూచుకున్నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన క్షమిస్తానే ఉన్నాడు, క్షమిస్తానే ఉన్నాడు, క్షమిస్తానే ఉన్నాడు. మనం క్షమించగలుగుతున్నామా? క్షమించేటటువంటి ఆ మనస్సు అది ఎప్పుడు వస్తుందంటే, ఏమండి, బైబిల్లో 2 ప్రధానమైన ఆజ్ఞలు ఉన్నాయి. ఒకటి, నీ దేవుడైన యెహోవాను పూర్ణాత్మతోనూ పూర్ణ బలముతోనూ పూర్ణ శక్తితోనూ ఆరాధించాలి. రెండవ మాట ఏంటో చెప్పండి? నిన్ను వలె, మరలా చెప్పండి, నిన్ను వలె. ఎప్పుడైతే నీకు అది వస్తుందో అప్పుడు నువ్వు ఇతరులను క్షమించగలుగుతావు. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఎంపతి అంటారు. అనగా నువ్వు వారి ప్లేస్లోకి వెళ్ళి నువ్వు ఆలోచించాలి. అది అప్పుడు మాత్రమే నువ్వు ఇతరుల్ని క్షమించగలుగుతావు. తర్వాత ఇంకొక ఇందులో ఉన్నటువంటి రెండవ కోణం మనం చూస్తే, యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తాడంటే, ఈ మొదటి మాటలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించండి అని ఏం చేస్తున్నాడంటే ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఎలాగా కనిపిస్తూ ఉన్నాడంటే, ఈ మొదటి మాటలో ఒక విజ్ఞాపన పరుడుగా ఆయన మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఈ ప్రార్థన, జాగ్రత్తగా వినండి, ఈ ప్రార్థన అనేది మనకి ఎప్పుడు వస్తుందంటే, ఇతరుల పట్ల నీకు ప్రేమ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళ గురించి నువ్వు ప్రార్థన చేయగలవు. ఇతరుల గురించి నీకు ప్రేమ లేదనుకో, ఎప్పుడైనా ఒక సమస్య నీ కుటుంబంలో వచ్చింది, మీ నాన్నకో లేకపోతే నీకో మీ అమ్మకో లేకపోతే నీకు పుట్టిన పిల్లోడికే బాగాలేదు, హాస్పిటల్లోకి తీసుకెళ్ళారు, చాలా కఠినమైన పరిస్థితి, నువ్వెలా ప్రార్థన చేస్తావమ్మా? నీ కుటుంబంలో వచ్చిన పరిస్థితిని నువ్వు ఎలాగ తీసుకుంటావంటే, అది ఏం జరుగుతుందో ఏంటో పరిస్థితి, పిల్లోడికి ఏమైనా ఎలాగ ఉండాలని నువ్వు ఆ ప్లేస్లోకి వెళ్ళి ఆ బాధని నువ్వు అనుభవించి ప్రార్థన చేస్తావు. ఆ బాధని నువ్వు అనుభవించి ప్రార్థన చేస్తున్నావు. ఇక్కడ యేసు ప్రభు ఏం చేస్తాడంటే, ఇతరుల కొరకు, అక్కడ ఉన్నటువంటి అతన్ని శిక్షించే వారి కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన బట్టలు చింపేసుకున్న వారి కొరకు, ఆయన చింపేసి చీట్లు వేసుకున్న వారి కొరకు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన మీద ఊసిన వారి మీద ఉమ్ము ఎవరైతే ఊసారో వారి కొరకు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు కూడా అంటాడు సంఘాల గురించి అంట, నేను మీ కొరకు మానక ప్రార్థన చేస్తున్నాను అంటాడు. కొలస్సీలతో అదే అంటాడు, ఎఫెసీలతో అదే అంటాడు, కొరంథీలతో అదే అంటాడు, తిమోతితో అంటాడు, తీతుతో అంటాడు. ఆయన రాసిన ప్రతి పత్రికలో, ఇంకొక చోట కొలస్సీలకు రాసిన పత్రికలో ఏమంటాడంటే, నా ముఖము చూడని వారి కొరకు కూడా నేను ప్రార్థన చేస్తున్నాను అంటాడు. ఎంత ప్రేమ అతనికి ఇతరుల పట్ల కలిగి ఉన్నాడు. వీరు నశించిపోతారేమో, వీరు అగ్ని గంధకములతో మండు గుండములోనికి వీరు వెళ్ళిపోతారేమోనని చెప్పి పౌలు కూడా ఏం చేశాడంటే, వారి ప్లేస్లోనికి వెళ్ళి వారి యొక్క ఎవరైతే బాధలో, ఎవరైతే ఇరుకులో, ఎవరైతే ఉన్నారో వారి యొక్క సిచ్యువేషన్లోనికి వెళ్ళిపోయి వారి రీప్లేస్లోకి ఈయన వచ్చేసి అక్కడ ఏం చేస్తాడంటే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సంసోనుని మీరు కానీ చూసుకున్నట్లయితే న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయంలో, మనకు సమయం లేదు కాబట్టి అక్కడ ఉంటుంది, ఆయన ఆ గుడిలో కట్టవేయబడినప్పుడు, కళ్ళంతా పీకివేయబడినప్పుడు ప్రార్థన చేస్తాడు తండ్రికి. ఏమని ప్రార్థన చేస్తాడంటే, నాకు ఒక్క అవకాశం ఇయ్యి, వీరందరూ నేను చంపేస్తానంటాడు. సంసోను దేవుని చేత అభిషేకం పొందిన వ్యక్తే కదా.
ఆయన ప్రార్థన అలాగా ఉంటే, కానీ యేసుక్రీస్తు యొక్క ప్రార్థన ఎలాగుందమ్మా? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరి ఎరుగరు గనక వీరిని క్షమించండి. ప్రేమించే హృదయం ఉంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ప్రార్థిస్తావు. ప్రేమించే హృదయము నీలో ఉంటే నువ్వేం చేస్తావు? ప్రార్థన చేస్తావు. అది సంఘమైనా, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసైనా, అది ఎవరైనా సరే. ఇంకొక కోణం మనం కానీ చూసినట్లయితే ఏమండి, యేసుక్రీస్తు ప్రభువారు, జాగ్రత్తగా వినండి, ఎంత హై స్టాండర్డ్ ఆయన బోధించాడో అంత హై స్టాండర్డ్ ఆయన జీవించి చూపించాడు అనమాట. అక్కడ లోకాసు సువార్త మీరు చూసినట్లయితే 6వ అధ్యాయము 27-28 వచనాలు, మత్తయి సువార్త 5వ అధ్యాయం 43 నుంచి 45 వచనాలు కానీ మీరు చూసినట్లయితే అక్కడ ఆయన ఏమంటారంటే, శత్రువుల కోసం మీరేం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. ఇది ఎప్పుడంటే ఆయన పరిచర్యకు వచ్చినటువంటి మొదటి దినాల్లో చెప్పినటువంటి మాట. ఆయన ఎంత హై స్టాండర్డ్లో ఆయన బోధించాడో అదే స్టాండ్లో ఆయన జీవిస్తూ ఉన్నాడు అన్నమాట. ఈ మాట ద్వారా మనకి నేర్పిస్తున్నటువంటి ఇంకొక పాఠం ఏంటంటే, మనం ఏదైతే బోధిస్తామో అది జీవించాలి, లేకపోతే మనం వేషధారులమే. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారిని మనం ఈరోజు కూడా జ్ఞాపకం పెట్టుకుంటా ఉన్నాం. చాలామంది బుద్ధుడు ఉన్నాడు, బుద్ధుడిని అడుగుతారు, అయ్యా నువ్వు చనిపోతున్నావు కదా, నిన్ను గుర్తుపెట్టుకోవడానికి మేమేం చేయాలంటే, నన్ను గుర్తుపెట్టుకుంటే ఏమి రాదు, కానీ నేను పలికినటువంటి మాటలను గుర్తుపెట్టుకోండి. ఏమంటే వారి జీవన విధానము ఒకటి ఉంది, వారు బోధించిన విధానము ఇంకొకటి ఉంది. తర్వాత ఇంకొక ఈ మాటలో ఉన్నటువంటి ఇంకొకటి ఏంటంటే, యేసు ప్రభు అంటున్నాడు, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు. అంటే యేసు ప్రభు వారిని చూసి నాకు ఇది చదువుతూ ఉన్నప్పుడు, లేకపోతే దీని గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు నాకు ఏమనిపిస్తుందంటే, బాధించే వారిని చూసి ఆయన కోప్పడట్లా. వీరు ఎట్లా కొడుతున్నారు, మేకులు కొడుతున్నారు, ఉమ్మేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు, ఏమండి విచిత్రమైనటువంటి ఘోరమైన హింసలు పెడతా ఉన్నారు. మీరు కొట్టుకోకూడదు. చర్చిలో కొట్టుకుంటారా? ఏమండి వారు ఏం చేస్తూ ఉన్నారంటే, వాళ్ళంతగా హింసిస్తున్నా, అంతగా వారు బాధ పెడతా ఉన్నా ఎవరికైనా ఏం చేస్తుంది? కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఏంది వీళ్ళు ఎట్లా చేస్తున్నారు, నాలో ఏం తప్పు లేదు, నన్ను ఎందుకు ఇలాగా చేస్తూ ఉన్నారని చెప్పి చాలా వేదన కలుగుతూ ఉంటుంది హృదయంలో, బాధ కలుగుతూ ఉంటుంది హృదయంలో. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తాడంటే, వారిని చూసి జాలి పడతా ఉన్నాడు. తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరుగరు. 2 కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, ఈ లోకపు యొక్క దేవత వారి యొక్క మనోనేత్రాలకు ఏం చేస్తుందంట? గ్రుడ్డితనం కలగజేసింది. వారికి తెలియట్లా, వారు ఏం మాట్లాడుతున్నారో తెలియట్లేదు, వారు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో తెలియట్లేదు, వారి యొక్క ఎంత ఘోరంగా వారు జీవిస్తున్నారో వారికి తెలియట్లేదు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తాడంటే, ఆయన జాలిపడి, ఇప్పుడు రోడ్డు మీద మనం వెళ్ళామనుకో, ఎవడైనా గబక్కుని వచ్చి మనల్ని గుద్దేసాడు అనుకుందాం, సపోజ్ మనం వాడు చూడంగానే మనకి ఏమొస్తుంది? కోపం వస్తుంది. మన తప్పు లేకుండా వాడు వచ్చి గుద్దేస్తే మనం కోపడతాం. కొంతసేపు ఉన్న తర్వాత వాడు గుడ్డివాడు అని తెలిసిందనుకో, మనం ఎలాగా జాలి పడతాం అనమాట. అరే ఈడు గుడ్డోడు రా పాపం, చూడకుండా వెంటనే వచ్చి గుద్దేశాడు అని జాలి పడతాం. యేసు ప్రభువు కూడా ఇక్కడ ఏమనుకున్నారంటే, వారు వెలిగింపబడలేదు కనుక ఈ లోకపు దేవత వారి యొక్క మనోనేత్రాలకి గ్రుడ్డితనం కలగజేసింది కనుక వారి ఎడల ఆయన జాలి పడ్డాడు. వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించబడండి. అత్తలారా మీ కోడళ్ళ మీద జాలి పడండి, మీ కుటుంబం అప్పుడు పరలోక రాజ్యంలో ఉంటుంది. కోడళ్ళారా మీ అత్తల మీద మీరు జాలి పడండి. వారికి మీరు కోడళ్ళు అంటే చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేటెడ్ పర్సన్స్, వారికి అరే మా అత్తకు వాక్యం తెలియదు కదా, వారు సరిగా అర్థం చేసుకోలేరు కదా అని చెప్పి, నువ్వు యేసు ప్రభు వీరు ఏమి చేస్తున్నారు
వీరు ఎరుగరు అని చెప్పి ఎలాగ జాలిపడి వారిని క్షమించాడో, నీ హృదయంలో అటువంటి మైండ్ సెట్ ఉంటే ప్రియమైన దేవుని బిడ్డ, ఏమండి, నీ కుటుంబం, నువ్వు క్షమించలేనటువంటి మనిషి అంటూ ఎవరు ఉండలేరు. నువ్వు క్షమించలేనటువంటి వ్యక్తి ఎవరు కూడా ఉండలేరు. ఎప్పుడైనా క్షమాపణ అడిగామా? ఏదైనా ఒక తప్పు చేసినప్పుడు, సార్ నేను ఈ తప్పు చేశాను, మీ ఎడల నన్ను క్షమించండి, ఎప్పుడైనా అడిగావా? మీ భార్యను కానీ, లేకపోతే నీ భర్తను కానీ, లేకపోతే నీ అమ్మను కానీ, లేకపోతే కుటుంబంలో ఉన్న ఏదైనా సరే మీ మధ్యలో క్లాష్ వచ్చినప్పుడు తగ్గించుకొని అక్కడికి వెళ్ళి నన్ను క్షమించండి. కొంతమంది ఏమంటే వారిని వారే క్షమించుకోలేరు, అందుకని ఊరేసుకొని సూసైడ్ చేసుకొని చనిపోతూ ఉన్నారు. నీకు ఒక శుభవార్త, యేసు ప్రభు ఉన్నాడు క్షమించేవాడు. ఆయన క్షమించలేని పాపం ఏది లేదు, ఆయన క్షమించలేని వ్యక్తి కూడా ఎవరు లేరు. అందరికీ క్షమాపణ, అందరికీ క్షమాపణ. నువ్వు ఏ పాపం చేసినా, త్రాగుబోతువైనా, తిరుగుబోతువైనా, వ్యభిచారమైనా, జారత్వమైనా, మోసమైనా, దగ అయినా, కుట్రైనా, ఏదైనా సరే నువ్వు యేసు ప్రభు దగ్గరికి వచ్చి మోకాళ్ళు లేసి నువ్వు క్షమాపణ అడగగలిగితే క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు పలికినటువంటి మొదటి మాట ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించండి. మొదటిగా ఆయనలో క్షమించే హృదయం ఉంది, ఆయన గుండె చప్పుడే క్షమాపణ. రెండవదిగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. మూడవదిగా ఆయన ఏ స్టాండర్డ్ అయితే బోధించాడో ఆ స్టాండర్డ్లోనే ఆయన జీవించి చూపిస్తున్నాడు. ఇతరుల పట్ల అతను జాలి కలిగి ఉన్నాడు గనుక వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించండి. క్షమించే హృదయం. కొరిటన్ భూమ్ అనే ఒక జీవిత చరిత్ర నేను చదివాను. కొరిటన్ భూమ్ అనేటటువంటి జీవిత చరిత్ర, హిట్లర్ యూదుల్ని ఓచకోత కోస్తూ చంపేసేటటువంటి టైంలో ఈ కొరిటన్ భూమును కూడా ఏం చేశారంటే, కొరిటన్ భూమ్ అండ్ వారి యొక్క చెల్లిని తీసుకొని వెళ్ళి జైల్లో పెట్టి బహు భయంకరమైనటువంటి విచిత్రమైనటువంటి హింసలను పెట్టి సైనికులు అక్కడ ఉన్న వారి చెల్లెల్ని చెరిచేసి చంపేస్తారు. చంపేసినప్పుడు ఈ కొరిటన్ భూమ్ ఒకసారి జైలు నుంచి విడుదల అయిన తర్వాత ఒక మందిరంలో ఆరాధనకు వెళ్తే ఎవరైతే వాళ్ళ చెల్లిని చంపేస్తాడో ఆ సైనికుడు వస్తాడంట ఆరాధనకి. వచ్చినప్పుడు ఆ కొరిటన్ భూమ్ ఆ సైనికుడి వైపు చూచి, మై డియర్ బ్రదర్ హౌ ఆర్ యూ అని అడిగిందంట. అంటే తన చెల్లిని చంపేసినోడిని చూచి, నా సహోదరుడా నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు బాగున్నావా అని అడిగినప్పుడు అతని హృదయం పగిలిపోయింది. నిజంగా ఎటువంటి క్షమాపణ, ఎటువంటి ఫర్గివ్నెస్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి హృదయం మనం కలిగి ఉన్నారా? ఈ దినాల్లో కూడా అట్లా క్షమించే వాళ్ళు ఉన్నారు. మన రీసెంట్గా ఒక మర్డర్ జరిగినప్పుడు కూడా, ప్రవీణ్ పగడాల మర్డర్ జరిగినప్పుడు కూడా వాళ్ళ భార్య పలికినటువంటి మాట, ఎవరు చేశారు ఏం చేశారో తెలియదు, ఒకవేళ ఎవరైనా చేస్తే వారిని మేము క్షమించేస్తున్నాం. ఈ యొక్క సెంచరీలో కూడా ఇటువంటి క్షమించేటటువంటి హృదయం కలిగి ఉండడం నిజంగా అది చాలా గొప్ప విషయం. మనం అటువంటి హృదయం కలిగి ఉండాలని మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ మాటని దీవించును గాక. దయగలిగిన ప్రభువా, పరిశుద్ధుడా నీకు వందనాలు. సిలువలో పలికినటువంటి మొదటి మాట మాకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మీరు మార్చినారు. ప్రభువా, నీ ప్రేమను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. నీ యొక్క క్షమ హృదయము, ప్రార్థించే హృదయము, బోధన విధానానికి తగ్గటటువంటి జీవితం, ఇతరుల పట్ల జాలి, నా ప్రభువా అది మాకు దయచేయాలని ప్రార్థన చేస్తూ, మిగిలిన 6 మాటలు ఎవరైతే నాయన సహోదరులు చెప్తున్నారో వారికి ఆశీర్వాదకరంగా, వినివారికి మేలుకరంగా చేయమని, మెలకువ దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నా తలంపులను బట్టి నీ తలకు ముళ్ళు, నీ చేసిన దోషముకై నీ చేతుల మేకులు. నా తలంపులను బట్టి నీ తలకు ముళ్ళు, నీ చేసిన దోషముకై నీ చేతుల మేకులు. పాపిని ఆదరించావు, నా సిలువ నీ వీపుపై మోసావు. పాపిని ఆదరించావు,
సిలువ నీ వీపుపై మోసావు, ప్రేమించావు, నన్ను పోషించావు. నాకై సిలువపై ప్రాణమిచ్చావు, ప్రేమించావు, నన్ను పోషించావు. నాకై సిలువపై ప్రాణమిచ్చావు. నాకై సిలువపై బాధనుంగావు, నాకై సిలువపై రక్తమిచ్చావు. నాకై సిలువపై బాధనుంగావు, నాకై సిలువపై రక్తమిచ్చావు. ప్రేమించావు, నన్ను పోషించావు. నాకై సిలువపై ప్రాణమిచ్చావు. మనం క్షమించే వారిగా ఉండాలని, క్షమాపణ గుణాన్ని నేర్చుకోవాలని మొదటి మాట నుంచి చక్కని వివరించినటువంటి సోదరులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. రెండవ మాటను సోదరి కుమారుదనమ్మ గారు చదివి వినిపిస్తారు. మత్తయి వర్తమానం, లోకరాశి వర్తమానము 23వ అధ్యాయము. ఇక రెండోదనమ్మ నేను పేపర్ ఇస్తాను, ఈ పేపర్లో ఉన్న చదవండి. లోకరాశి వర్తమానం 23వ అధ్యాయం 43వ వచనాన్ని రెండవ మాటగా మనం ధ్యానించుకున్నాం. దాని ప్రవచన వాక్యం మత్తయి వర్తమానం 1వ అధ్యాయంలో ఉంది. యేసుక్రీస్తు సిలువలో పలికిన రెండవ మాట, లోక సువార్త 23వ అధ్యాయం 43వ వచనం. నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువని విశ్వాసంతో నీతో చెప్పుచున్నాను నేను. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడింది. థ్యాంక్ యూ వదనమ్మ. ఈ యొక్క రెండవ మాటను వివరించడానికి సోదరి కల్పన సిద్ధంగా ఉన్నారు. వారు ముందుకు వచ్చి ఒక 10 నిమిషాల లోపుగా ఈ యొక్క వాక్య వివరణ చెప్తారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకి మహిమ కలుగును గాక. వాక్యం నిమిత్తము 2 చిన్న మాటలు ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్య సహాయం నిమిత్తము. పరిశుద్ధుడ తండ్రి, పరలోకమందున నా దేవా, అయా నీ కుమార్తెను నేను నిలువబడి ఉన్నాను నా తండ్రి. నిలువబడి నేను తండ్రి అయ్యా చిన్న బిడ్డను, నాకు నీ పరిశుద్ధాత్మ సహాయం కావాలని తండ్రి అయ్యా. నా ద్వారా తండ్రి నన్ను నిలువపడి మాతో నన్న తండ్రి మీరు మాట్లాడాలనుకున్నటువంటి మాటలు ఏమైనాయో తండ్రి మాతో మాట్లాడమని తండ్రి అయ్యా నీ పరిశుద్ధాత్మ సహాయం కోరుచున్నాను తండ్రి. నీ చేతికి నన్ను అప్పగించుకొనిచున్నాక తండ్రి నాన్న సహాయం చేయమని ప్రార్థిస్తూ అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువు నామం పేరిట చేరి వచ్చిన ప్రియ సంఘమునకు, అలాగే గౌరవనీయులైనటువంటి పాస్టర్ గారికి, సంఘ పెద్దలకును నా శుభ శుక్రవారపు శుభాకాంక్షలు మీ అందరికీ తెలియచేస్తున్నాను. హ్యాపీ గుడ్ ఫ్రైడే టు ఆల్. మే గాడ్ బ్లెస్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుడు మీ అందరినీ దీవించును గాక యేసుక్రీస్తు ప్రభు నామంలో. ఇక్కడ నేను ఎందు నిమిత్తం చేరి ఉన్నానంటే వాక్యం చెప్పేవారు లేక కాదు,
పాస్టర్ గారు వాక్యం నిమిత్తము చెప్పలేక కాదు, దేవుని పరిశుద్ధాత్మ సహాయముతో పాస్టర్ గారు ఏకకంఠముతో 7 మాటలు సిలువలో యేసుక్రీస్తు ప్రభు వారు పలికినటువంటి 7 ధ్యానాలు పరిశుద్ధాత్మ సహాయముతో పాస్టర్ గారు బోధించగలరు. అంతటి సామర్థ్యము, అంతటి పరిశుద్ధాత్మ వరము ఆయన కలిగి ఉన్నారు. కానీ ఇక్కడ మేము ఎందుకు నిలబడి ఉన్నామంటే, దేవుని యేసుక్రీస్తు దేవుని పరిశుద్ధ నామం యొక్క ప్రేరేపణతో పాస్టర్ గారి ద్వారా, దేవుడి యొక్క ప్రేరేపణ ద్వారా యవ్వనస్తులను కూడా బలపరచబడాలి, యవ్వనస్తుల్లో కూడా ఒక ప్రోత్సాహం కలిగించాలి అని చెప్పి, యవ్వనస్తులు కూడా సంఘంలో సంఘ పరిచర్యలో వాడబడాలన్న రీతిగా దేవుని యొక్క ప్రేరేపణ ద్వారా పాస్టర్ గారు మాతో మాట్లాడినప్పుడు, మీరు ఒక అంశము నిమిత్తము దేవుని సహాయముతో, మీరు దేవుని పరిశుద్ధాత్మ సహాయముతో సన్నిధిలో మీరు మాట్లాడాలి అని చెప్పన్నప్పుడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా భయపడ్డాను. ఐ ప్రే టు గాడ్, ఇట్స్ రియలీ ఇంపాసిబుల్ థింగ్ టు మీ, ఐ కాంట్ డూ ఎనీ మోర్, ఐ వాంట్ యువర్ ప్రజెన్స్ గాడ్, ఐ వాంట్ యువర్ గ్రేస్, ప్లీజ్ ఫిల్ విత్ మీ యువర్ హోలీ స్పిరిట్ గాడ్, ఐ బెగ్డ్ ఇట్ గాడ్, ఐ ప్రేడ్ ఫర్ గాడ్. ఏంటంటే ఆ సమయము నా పాస్టర్ గారు నన్ను ఆ మాట అన్నప్పుడు, తండ్రి ఇదైతే నా వలన కాదు, నేను చిన్న బిడ్డను, నాకంతే అంత అనుభవ జ్ఞానము కూడా లేదు, నిమిత్త మాత్రాలు నాకంత జ్ఞానము లేదు, మాట్లాడవలసింది నీవు నాన్న తండ్రి, నాకు నీ పరిశుద్ధాత్మ సహాయము కావాలను, అక్కడ నిలువబడింది నేనైనప్పటికీ నాలో ఉండి మీరే మాట్లాడాలి తండ్రి అని చెప్పి ప్రభు పేరట నేను ప్రార్థించాను. దేవుని సహాయం కొరకు నేను ఎంతో దేవునిలో ప్రార్థించి పొందుకొని ఈ రీతిగా దేవుని యొక్క సిద్ధపాటు కలిగి మీ ముందు నేను నిలబడి ఉన్నాను. సో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో పలికినటువంటి అమూల్యమైన రెండవ మాట ఏంటంటే, ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదండి, లూకా సువార్తమానము 23వ అధ్యాయము 43వ వచనము. గ్రంథాలు తెసి చూద్దాము వివరణగా లేఖం ప్రకారము. లూకా సువార్తమానము 23వ అధ్యాయము 43వ వచనం ప్రకారము, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. మరలా చదువుచున్నాను, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నేను అసలు ఈ సంభాషణ ఎవరి మధ్య జరుగుతుంది? యేసు ప్రభు వారు ఎవరితో మాట్లాడుతున్నారు? అసలు పరదేశం అంటే ఏంటి? అది ఎక్కడ ఉంది? అక్కడికి యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళి ఏం చేశారు? అక్కడ ఎందుకు వెళ్ళవలసి వచ్చింది అనే అంశాల నిమిత్తం మనము వివరణగా లేఖన ప్రకారం చూసుకున్నట్లయితే లూకా శుభవర్తమానము 23వ అధ్యాయము 39వ వచనం దగ్గర నుంచి మనం వివరణగా చదువుకుందాము. గ్రంథాలు ఉన్నవారు చూడండి, గ్రహించండి, ఈ లేఖనాలు నిజంగా మన కోసం వ్రాయబడి ఉన్నవా అని చెప్పేసానని మనకి కూడా ఒక అవగాహన వస్తుంది, దేవుడు ఏ రీతిగా మనతో మాట్లాడుచున్నాడని చెప్పేసానని. ఇక్కడ లూకా శుభవర్తమానము 23వ అధ్యాయం 39వ వచనం దగ్గర నుంచి చదువుకుందాము. వ్రేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పాను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలమును పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పును చేయలేదు అని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమని అనేను. అందుకు వానితో ఆయన యేసుప్రభు ఏమంటున్నాడంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని చెప్పానని స్పష్టంగా ఇక్కడ లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఇప్పుడు సంభాషణ అర్థమైంది అనుకుంటాను. ఇక్కడ బైబిల్ గ్రంథంలో ముందుగానే చెప్పబడినట్లు లేఖన ప్రకారం రాయబడినట్లుగా అతిక్రమము చేయువానిలో ఒకనిగా ఆయన ఎంచబడినన్న మాట ప్రకారము అక్కడ సిలువ వేస్తున్న క్రమంలో అక్కడ అతిక్రమం చేస్తున్నటువంటి 20 దొంగలు వారిని కూడా సిలువ వేస్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము లేఖను. అక్కడ వీడియోలో మనకు అక్కడ సరిగా ప్లే చేయలేదు, కానీ అక్కడ జరిగినటువంటి సంభాషణ ఏంటంటే, అతిక్రమం చేస్తూ దొంగతనం చేస్తూ దోచుకుంటూ తిరుగుతూ దొంగలు ఇద్దరును యేసుక్రీస్తు ప్రభు వారితో పాటు వాళ్ళని కూడా సిలువ వేయడానికి వారిని సిలువ అప్పగించిన వారుగా చూస్తున్నాము. యేసు ప్రభు వారి మధ్యలో ఉంటే కుడి ప్రక్కను ఎడం ప్రక్కను ఆ దొంగలను సిలువ వేయటం మనం చూస్తున్నాం అనమాట. అక్కడ ఆ సంభాషణ ఏం జరుగుతుందంటే, అక్కడ సమాజమంతను వారిని యేసుక్రీస్తు ప్రభు వారిని దూషిస్తున్నారు. నీవు క్రీస్తు అయితే యూదుల రాజు అయితే నిన్ను రక్షించుకో నేను చెప్పేసానని అప్పటి వరకు సంఘము సమాజము యేసుక్రీస్తు ప్రభు వారిని దూషిస్తుంది. అయినా కూడా ఇప్పుడు వారితో పాటు ఇక్కడ ఆయన కుడి పక్కన ఎడమ ప్రక్కన ఉన్నటువంటి దూషులు, వాళ్ళు అతిక్రమం చేసినటువంటి ఆ దొంగలు కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని దూషిస్తున్నారు. ఏమనంటే, నీవు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు కాపాడుకుని మమ్మల్ని కూడా రక్షించు అని చెప్పనని దూషిస్తున్నారు. సమాజంతో పాటు ఆ దొంగలు కూడా దేవుణ్ణి దూషించేవారుగా ఉంటున్నాం. అయితే ఆ దూషణ క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఆ 2 దొంగల్లో అకస్మాత్తుగా ఒక దొంగలో మనము మారు మనసు చూస్తున్నాము.
ఒక పశ్చాత్తాపం చూస్తున్నాము, దేవునిలో క్షమాపణ గుణం చూస్తున్నాము, దేవుని యొద్దట మారు మనసు పొందిన ఒక గొప్ప అనుభూతిని మనం చూస్తున్నాం, ఒక మార్పును మనం చూస్తున్నాము. అంతటి గొప్ప మార్పునకు అంతటి కారణం ఏమై ఉంటుందని చెప్పనని మనం గ్రహించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ సిలువలో పలికినటువంటి మొట్టమొదటి అమూల్యమైన మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించుమని చెప్పానని యేసుక్రీస్తు ప్రభువారు పలికిన మాట. అంతటి మాటలో ఎంత అమూల్యమైన అర్థము దాగి ఉన్నదంటే, అప్పటి వరకు సంఘముతో పాటు సమాజంతో పాటు ఆ దొంగలు కూడా దూషిస్తున్న సమయంలో ఆ మాట ద్వారా ఆ ఇరువురు దొంగలు ఒక దొంగ ఆ వాక్యం పట్టబడింది. ఆ వాక్యం ఆయన హృదయాన్ని, కఠిన హృదయాన్ని మాంసపు హృదయముగా మార్చబడింది. అతను అక్కడ వెంటనే మారు మనసు పొంది పశ్చాత్తాపడ్డాడు. ఎందుకంటే అంత ఇదిగా, అంత దారుణంగా యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి ఒక పురుషుడిని మనకు మామూలుగా బజార్లో ఎవరన్నా యవ్వనస్తులు ఒక వస్త్రహీనంగా కనిపిస్తేనే మనకి హృదయం చాలా తరుక్కుపోతుంది, అయ్యో అని చెప్పేసని. కానీ అక్కడ సమాజము చూస్తుండగా, అందరూ చూస్తుండగా యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని ఒంటిమైన వస్త్రము నూలు పోగు లేకుండా అసలుకి అందహీనంగా చేసి ఆయన్ని కొరడాలతో కొట్టారు, ఉమ్ము వేశారు, పిడిగుద్దులు గుద్దారు, చిత్రహింసలు చేశారు, నవ్వుకున్నారు, ఎగతాళన హేళన చేశారు. అయినప్పటికీ కొరడాలతో కొట్టబడ్డారు. ఆయన చర్మము అంచులంచులుగా అసలుకి చీల్చివేయబడింది, రక్తం దారులుగా కారుతుంది. ఏ రీతిగా చేసినా కూడా, ఆయన ఎన్ని హింసలు చేసినా కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ప్రేమతో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించండి అని ప్రేమ గుణము, ఒక క్షమాపణ గుణము ఆ దొంగ గమనించాడనమాట. అంటే ఈయనలో ఏ పాపం లేకుండా ఇంత హింసిస్తున్నప్పటికీ ఈ సమాజం కోసం, ఇంత హింసిస్తున్న ఇటువంటి ప్రజల కోసమా దేవుని పక్షాన వీరు క్షమించండి అడుగుతున్నారని చెప్పేసానని అక్కడ ఆ దొంగ యొక్క హృదయము మార్చబడింది. ఇక్కడ గమనించినట్లయితే ఆ దొంగకి యేసుక్రీస్తు ప్రభు వారితో ఎంతకాలం పరిచయం ఉందండి? ఒక్కసారి ప్రశ్నించుకుందాము. యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్యలో ఆ దొంగ ఏమన్నా పాల్గొన్నాడా? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బోధనలు ఏమన్నా విన్నాడా? ఆయన చెప్పినటువంటి గొప్ప కార్యాలు, ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు ఆ దొంగ ఏమన్నా చూశాడా? దేవుని వాక్యం అంటే తెలుసా? ఆ దొంగ ఏమన్నా ఆదివారం ప్రార్థనలకు వెళ్ళాడా? సువార్త కూడీలకు విన్నారా? మహావాక్యాలు, మహాసభలు ఏమన్నా వాటికి ఏమన్నా పాల్గొన్నాడా? ఎన్నో క్రిస్మస్లు, ఎన్నో గుడ్ ఫ్రైడేలు, ఎన్నో ఈస్టర్ డేలు అవి ఏమన్నా ఆ దొంగకి ఏమన్నా తెలుసా? కానీ యేసుక్రీస్తు పలికినటువంటి ఆ ఒక్క మాట ద్వారా ఆ క్షణాన ఆయన మారు మనసు పొందాడు. చెరసాలలో సాయంత్రం వేళ యేసుక్రీస్తు ప్రభువారితో ఉన్నారు, మధ్యాహ్నం వేళ యేసుక్రీస్తు ప్రభువారితో సిలువ వేయబడ్డవారు, ఆ సాయంత్రం కాలం, రాత్రి కాలం వేళ యేసుక్రీస్తు ప్రభువారితో పరదేశులో ఉన్నాడు. ఈ రీతిగా అక్కడ యేసుక్రీస్తు ప్రభువారితో ఆయనకున్నటువంటి ఒక కొంతకాలం, కొంత క్షణము, కొన్ని గంటల పరిచయంలోనే ఆయనలో అంతటి మార్పు కలిగింది. ఆ కఠిన హృదయం కూడా మాంసపు హృదయంగా మార్చబడింది. ఇప్పుడు వీడియో వేస్తే ఇంతలా ఉన్న మీరు కన్నీరు కార్చారు, మీకు ఏదైనా దృశ్య రూపంలోనే చూపిస్తేనే మీకు ఒక దుఃఖము, బాధ కలుగుతుంది. కానీ మనం నిత్యము పోరాడుతున్నాము. మన శత్రువులు ఎవరో కాదు, పక్కవారు, మీ అత్త కోళ్ళు, వాళ్ళు కాదు. అంధకార సంబంధమైనటువంటి చీకటి శక్తులతో, దుష్ట శక్తులతో మనం నిరంతరం పోరాడుతున్నాము. వాడు మనల్ని ప్రేరేపిస్తున్నారు ఈ రీతిగా చేయడానికి. అటువంటి ప్రేరేపణలో మనం ఇక్కడ అపవాది సంబంధమైన కార్యక్రమాల్లో మనం ఉంటున్నాము. కానీ ఒక్కసారి మనలో మనం ప్రశ్నించుకున్నామా? మన స్థితి ఏంది, మన గతి ఏంది దేవునిలో? ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాము దేవుని సన్నిధికి? నీ అనుభవం ఎంత దేవునిలో? ఎన్ని ఆదివారాలు, ఎన్ని క్రిస్మస్లు, ఎన్ని మహాసభలు, ఎన్ని సువార్తలు, ఎంత వాక్యము నీ దాకా వస్తుంది? గ్రహించగలుగుతున్నావా? ఏదన్నా ఒక దేవుని మాట ద్వారా, ఈ ఫలానా మాట ద్వారా, దేవుని మాట ద్వారా నేను పట్టబడ్డాను, నా హృదయం మార్చబడింది, నేను మారు మనసు చెందాను, దేవుడు నా హృదయంతో ఈ రీతిగా నన్ను హెచ్చరిస్తున్నాడు, నేను మారు మనసు పొందాను, నేను దేవుని చెంతకు చేరాను, నా ద్వారా, నీ ద్వారా నువ్వు ప్రభావితం చేసి ఏదైనా ఒకరిని ప్రేరేపించి నీ దేవుని సన్నిధికి చేర్చగలుగుతున్నావా? ఒక్కసారి ప్రశ్నించుకోండి. దేవునిలో ఒక క్షమాపణ గుణము, ఒక ప్రేమతత్వము అంత కఠిన హృదయాన్ని మార్చేసింది. ప్రేమ, క్షమాపణ గుణం అంటే నాకు ఒక సందర్భం గుర్తుకొస్తుంది. హోసన్న గారు తెలుసు కదండి, ఏసన్న గారు, హోసన్న మినిస్ట్రీ మనకందరికీ తెలుసు, గొప్ప సేవ చేసినటువంటి దేవుని పరిచారకుడు ఏసన్న గారు. ఆయనది గొప్ప సాక్ష్యం అన్నమాట. ఏసన్న గారు గొప్ప వారి జీవిత అనుభవంలో ఒక భాగం ఏంటంటే, ఒక సహోదరి ఆదివారం నాడు మందిరానికి రాలేదని చెప్పేసని ఆమెను పరామర్శించడానికి ఆమె గృహం యొద్దకు వెళ్దామని చెప్పి ఆమె గృహం యొద్దకు వెళ్తే ఆమె కొంత అనారోగ్యం వల్ల మందిరానికి రాలేకపోయింది. సో ఆమె అన్న మంచి సమయాన్ని, ఎండ సమయంలో వచ్చున్నావు, కొంత మా సన్నిధిలో, మా గృహంలో మేము ఇచ్చిన ఆతిథ్యం సేవించండి, మా సన్నిధిలో మీరు కొంత ఆహారం సేవించండి, మాకు అది ఆశీర్వాదకరం, మాకు ప్రేమ, మాకు ధన్యతగా ఉంటుందని చెప్పనని బలవంతం చేస్తే
ఆయన సరే అమ్మనని చెప్పానని ఆడ కూర్చొని భోజనం చేస్తున్నాడు. ఆమె భర్త ఒక త్రాగుబోతు, ఒక తిరుగుబోతు. అటువంటి ఆయన భర్త అదే సమయానికి ఆ గృహానికి వచ్చి ఉన్నాడు. ఆయన వచ్చి అన్నం తింటున్నటువంటి ఆ యేసన్న గారి మొహం మీద ఇట్లే అన్నారు, ఎద్దులా ఉన్నావు, అడుక్కొని తినడానికి ఈ రీతిగా ఇల్లు తిరిగి అడుక్కు తినడానికి సిగ్గు లేదా, ఏమైనా పని చేసుకొని బతకొచ్చుగా అని చెప్పేసి కఠినంగా కేకరించి ఉమ్ము ఊసాడు. ఆ స్థానంలో నీవు నేను ఉంటే అసలు ఏ విధంగా ప్రవర్తించే వాళ్ళము? అన్నం తింటున్నటువంటి మనిషిమైనా ఈ రీతిగా పశువులా ప్రవర్తిస్తున్నావు, మనిషివా పశువా అని చెప్పేసి కోపంతో ఆ ప్లేటు పక్కకు నెట్టేసి పౌరుషంతో బయటకు వచ్చేవాళ్ళమే. కానీ యేసన్న గారు అలా చేయలేదు. యేసన్న గారు ఏం చేశారంటే ఆ చేతిలో ఉన్నటువంటి ఆ అన్నం ముద్ద ఆయన తినేసి అక్కడ చేతి కడుక్కొని ఆ ప్లేట్లో వెళ్ళొస్తానమ్మా అని చెప్పేసి మౌనంగా వెళ్ళిపోయాడు. ఆ మౌనానికి గల కారణము దేవుని ప్రేమ. కానీ అందుకు కానీ ఫలితం ఏమైందో తెలుసా? ఆయన ఆ తాగుబోతు, ఆ పిచ్చి అతను అసలు కఠిన హృదయుడు ఏమన్నాడంటే, వయసులో చిన్నవాడైనప్పటికీ చాలా పెద్ద మనసు చేసుకొని తలదించుకొని మౌనంగా వెళ్ళిపోయాడు. చాలా గొప్ప మనసు కలిగి ఉన్నాడు. రేపు ఆదివారము నేను కూడా దేవుని మందిరానికి వస్తాడని చెప్పేసి అని అన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక, ఆమేన్. అలాగా మనం దేవుని ప్రేమ చూపించేయమంటే ఇతరులకు ప్రేమ కలిగి క్షమాపణ గుణం అంటే ఆ రీతిగా ఉండాలి. యేసన్న గారు అట్లా క్షమించకుండా మౌనంగా వచ్చి ఆయన్ను గనక ఏమైనా మాట అని ఉంటే అక్కడ దేవునికి ఆత్మ రక్షించబడేదా? ఆ ఆత్మ దేవుని సన్నిధికి వచ్చేదా? ఏం చేస్తున్నాము? నా ప్రవర్తన వల్ల ఇతరులు ఏమన్నా మనం దేవుని గురించి మనం సువార్తను ప్రకటిస్తున్నామా? యేసన్న గారు ఆ క్షణాన్ని అనుకొని ఉండవచ్చు, తండ్రి ఈయనేం చేస్తున్నాడు, ఈయనకి తెలియదు, ఈయన క్షమించిన ఆయన అని చెప్పేసానని వచ్చున్నాడేమో. అటువంటి ప్రేమ. సో అలాగా అటువంటి ఆ ప్రేమ కఠిన హృదయాన్ని మాంసపు హృదయంగా మార్చిందనమాట. ఇక్కడ లేఖనాలు చేస్తున్నట్లుగా నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నేను నీతో నిశ్చయముగా చెప్పుతున్నాను అని అంటున్నాడు. ఈ రీతిగా దొంగ మార్చబడ్డాడు. ఇక్కడ మళ్ళీ మనం చూసుకున్నట్లయితే నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. అసలు ఈ పరదేశం అంటే ఏంటి అని చెప్పేసి మనం కొంచెం క్షుణ్ణంగా చూసుకున్నట్లయితే మనకి దేవుని వాక్యాలు గ్రంథం చూసుకున్నట్లయితే దేవుని వాక్యంలో ఏముంటుందంటే కొంత ఇచ్చట సత్యము, కొంత ఇచ్చట, కొంత అచ్చట దేవుని వాక్యము మీకు అంటే తెలియపరచబడుతుంది అని చెప్పనని లేఖనాలు తెలియచేస్తున్నాయి. అంటే ఏంటంటే నీవేదన్నా ఒక అంశము నిమిత్తము నువ్వు పరిశోధిస్తున్నప్పటికీ, నీకేదైనా ఒక సందేహము, ఒక ప్రశ్న ఉన్నప్పటికీ, ఒక ప్రశ్న ఈ గ్రంథంలో ఒక అధ్యాయంలో ఉంటే దానికి జవాబు వేరే గ్రంథంలో వేరే అధ్యాయంలో ఉంటుంది. చూసినట్లయితే యెషయా గ్రంథము 28:13 చూసినట్లయితే, యెషయా గ్రంథము 28:13 చూసినట్లయితే నేను మీకు లేఖనాల ద్వారా నేను చూపించాలని నేను ఇష్టపడుచున్నాను. 28:13 చూసినట్లయితే, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును. అక్కడ స్పష్టంగా రాసి ఉంది. అంటే మీరు ఏదైనా వాక్యం నిమిత్తము, ఏదైనా ప్రశ్న నిమిత్తం మీరు పరిశోధిస్తున్నప్పటికీ సమాధానం మీకు వెంటనే దొరకదు. అందుకనే బైబిల్ చదివేటప్పుడు ఒళ్ళు చాలా జాగ్రత్తగా దగ్గర పెట్టుకొని భయముతో భక్తితో దేవుణ్ణి వాక్యము మనము పరిశోధించాలి. ఆషామాషాగా చదవకూడదు. ఈ రీతిగా ఇట్లా చూసినప్పుడు ఇక్కడ పరదేశి గురించి ఏం మాట్లాడుతున్నారు మనం లేఖనం ద్వారా మనం తెలుసుకుందాము. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం చూద్దాము. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 19వ వచనము. నేను త్వరగా ముగిస్తాను. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 19వ వచనము. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపుగా వెళ్ళి వారికి ప్రకటించెను. మరలా చదువుతున్నాను. దేవుడు దీర్ఘశాంతము ఇంకను కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగా వెళ్ళెను. అంటే ఇక్కడ ఏం తెలియజేస్తుందంటే యేసుక్రీస్తు ప్రభువారు మరణమైన వెమ్మటనే ఆయన పరదేశంలోనికి వెళ్ళాడు. పరదేశంలోనికి అంటే అక్కడ చెరలోనికి వెళ్ళాడు అనమాట. చెరలో ఏంటి, అక్కడ చెర ఏముంది, అక్కడ ఆ చెరలో పరదేశంలో ఎవరున్నారు అని చెప్పనని ఇక్కడ మనం చూస్తున్నట్లయితే అక్కడ చెర అంటే పరదేశం అని అర్థం అనమాట. అసలు పరదేశం అంటే ఏంటంటే నీతిమంతుల ఆత్మలు
మరణానంతరము నివసించే విశ్రాంతి స్థలము. మళ్ళా చెప్తున్నాను, నీతిమంతుల యొక్క ఆత్మలు వారు మరణించిన తర్వాత విశ్రమించేటువంటి స్థలమును మనం పరదేశు అంటున్నాము. ఆ పరదేశులో నీతిమంతులు అసలు ఎవరున్నారు? ఇక్కడ ఎవరున్నారు ఆ పరదేశులు అంటే, మనకైతే యేసుక్రీస్తు ప్రభు వారు మనకు మరణించి మనకి శిలువ త్యాగం చేసి మనకి పరిశుద్ధాత్మ దేవుని యందు నీటి బాప్తీసం పొంది మనకు నిత్య జీవము నిత్య రాజ్యము మనకు అనుగ్రహించబడి ఉన్నది. అది మనకు తెలుసు. కానీ అంతకుముందు ఆదికాండ గ్రంథం నుంచి మలాకీ గ్రంథం వరకు ఉన్నటువంటి ఆ జనుల్లో అంటే అబ్రహాము, నోవాహు, మోషే గారు, వీళ్ళల్లో వాళ్ళకి యేసుక్రీస్తు ప్రభువారు అంటే తెలియదు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా పుట్టలేదు. అప్పుడు వారి పరిస్థితి ఏంటి? లేఖనాలు ఏం తెలియచేస్తున్నాయి? ఎవరైతే మారు మనసు పొంది రక్షణ భాగ్యం కలిగి ఉంటారో వారు మాత్రమే నిత్యరాజ్యంలో ప్రవేశించగలరు అని చెప్పని లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. అయితే వీరి పరిస్థితి ఏంది? పూర్వకాలంలో మనకి ప్రాత గ్రంథంలో ఉన్నటువంటి వారి పరిస్థితి ఏంటి? వారికి ఉన్న భక్తి ప్రకారం వాళ్ళకి తెలిసిన భక్తి ఏంటంటే, మనుష్య కుమారుడు మన కొరకు పుడతారు, అతడు ఎటువంటి పాపం లేకుండా పాప రక్త పరిహారార్థ బలి మన కోసం చెల్లిస్తాడు అని వారికి తెలిసినటువంటి భక్తిలో, వాళ్ళకి ఉన్నటువంటి యథార్థమైన భక్తిలో వాళ్ళు జీవిస్తూ దేవుని కోసం ఎదురు చూస్తూ మరణించిన వాళ్ళు, అటువంటి నీతిమంతుల ఆత్మలు వాళ్ళు మరణించారు, వాళ్ళు నిద్రించారు, వారి నీతిమంతులు, వాళ్ళకి తెలిసిన భక్తులు వాళ్ళు యథార్థంగా ఉన్నారు. అటువంటి వారి ఆత్మలు ఏమి కావాలి అంటే, దేవుడు అన్యాయం చేస్తాడా? దేవుడు పక్షపాత ఎంత మాత్రమును కాదు. కానీ దేవుని వాక్య ప్రకారము దేవుడు అంత యేసుక్రీస్తు ప్రభు వారు క్రమముగా చెప్పినట్టుగా లేఖనం ప్రకారం అన్నీ జరిగించుకుంటూ క్రమం చొప్పున వచ్చారనమాట. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువేయబడిన మరణాంతరము ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు చెరలోనికి వెళ్ళారు. అసలు ఆ చెర ఎక్కడుందో మనము పర్టికులర్గా వాక్య ప్రకారం చూసుకుందాము. ఆ చెర అసలు ఎక్కడుందో, ఆ చెరలో ఎవరెవరు ఉంటారని చూసుకుందాం మనము. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనము. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం చూసుకున్నట్లయితే, ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింద భాగములకు దిగినని అర్థమిచ్చుచున్నది. ఇక్కడ కింద భాగములు అంటే పుట్టినట్లో చూసినట్లయితే మొట్టమొదట ఆయన శిలువ మరణాంతరం ఆయన శిలువలో మరణించిన వెంటనే ఆయన కింద మొదట ఆరోహణమైన భూమి క్రింద భాగంలోనికి వెళ్ళాను. అంటే దీని లేఖనాలు బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, పరదేశం మొదట భూమి కింద భాగంలో ఉండదనమాట. అక్కడ కింద భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు మన కోసము మరణిస్తాడు, ఆ రక్త పరిహార్థం బలం వల్ల మనకు మోక్షం వస్తుందని చెప్పి వారికి ఉన్నటువంటి భక్తిలో, వారికి తెలిసినటువంటి భక్తిలో నీతిగా జీవించిన వారు మరణించేశారు. వారికి బాప్తిసం అంటే తెలియదు, వాళ్ళకి సువార్త ప్రకటించబడలేదు, వాళ్ళకి తెలిసినటువంటి భక్తి చేస్తూ నీతిగా యథార్థంగా ఉంటూ వాళ్ళు మరణించారు. అటువంటి ఆత్మలు ఆ పరదేశులో భూమి కింద ఉన్నాయన్నమాట. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు వారి కోసం వెళ్ళారనమాట. ఎక్కడ? ఈ దొంగను తీసుకొని. దొంగతో అన్నాడు కదా, నీవు నాతో కూడా పరదేశంలో ఉంది అని చెప్పినానని అన్నాడు. ఆ దొంగ యేసుక్రీస్తు ప్రభువారు పరదేశకు వెళ్ళారు. ఆయన ఎందుకు వెళ్ళారు ఒకసారి మనం చూసుకుందాము. అక్కడ పరదేశకు ఎందుకు వెళ్ళవలసి వచ్చింది అని చెప్పేదాన్ని 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. మృతులు శరీర విషయములో మానవరీత్యా తీర్పు పొందినట్లును, ఆత్మ విషయములో దేవుని బట్టి జీవించినట్లును వారికి కూడా సువార్త ప్రకటింపబడెను. అంటే వారికి కూడా సువార్త ప్రకటించడానికి వెళ్ళారు. నీకు నాకు అంటే సువార్త వినిపించబడుతుంది, నేను మారు మనసు రక్షణ భాగ్యం పొందాము, మనకి నిత్య రాజ్యంలో ప్రవేశము కలదు. కానీ వారికి సువార్త అంటే తెలియదు, వారికి మారు మనసు అంటే తెలియదు. వారు ఎట్లా వాళ్ళు ఎట్లా మారు మనసు పొందాలి, వాళ్ళు ఎట్లా నిత్య రాజ్యంలో ప్రవేశించగలరు? అందునిమిత్తం యేసు ప్రభు వారు వెళ్ళి వారికి అక్కడ సువార్త ప్రకటించడానికి వెళ్ళారు. యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడికి వెళ్ళి వారికి సువార్త ప్రకటిస్తున్నారనమాట. మీకోసం మీరు ఎదురు చూస్తున్నటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభు నేనే, ఆ మనుష్య కుమారుడు నేనే, మీకోసం నేను ఈ విధంగా సిలువ మరణం త్యాగం పొంది మీకోసం మీకు రక్తం చెల్లించానని చెప్పి వారికి సువార్త ప్రకటించాడు. అదే క్రమంలో అక్కడ ఆ దొంగ కూడా ఉన్నాడనమాట. ఆ దొంగ ఏమంటున్నాడంటే, అవును అని చెప్పేసాను, ఈయన మీకోసం సిలువ త్యాగం పొందాడు, ఈయన మీకోసం రక్తం చిందించాడని చెప్పేశానని చెప్పి అక్కడ ఆ దొంగ కూడా సువార్త ప్రకటించాడనమాట. ఈ రీతిగా అక్కడ దొంగ కూడా సువార్తను ప్రకటించడం మనం చూస్తున్నాం అనమాట. ఇక్కడ చివరిగా అక్కడ మనం ఆఖరిగా తెలుసుకుందాం. అక్కడ సువార్త ప్రకటించిన అనంతరము ఏం చేశారో మనం చూద్దాము. ఎఫెసీయుల పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. నేను త్వరగా ముగిస్తున్నాను, అయిపోవచ్చింది అక్కడమాట. ఎఫెసీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. అక్కడ ఆ సువార్త విని వారు
ఎంతమంది అయితే నీతిమంతులుగా ఉన్నారో వారందరూ ఎవరైతే ఆయన చెప్పినటువంటి సువార్త అంగీకరించారో, అంటే ఆయన మాటలు ఎందుకు విశ్వసించారు, వారందరూ కూడా చెరనుగా అంటే ఆ పరదేశం మొత్తం చెరనుగా తీసుకొని పరలోకానికి యేసుక్రీస్తు ప్రభు వారు తీసుకొని వెళ్ళారనమాట. ఇప్పుడు పరదేశు భూమి కింద లేదనమాట. ఇప్పుడు పరదేశు పరలోకములో పైన, భూమి పైన, ఆకాశము పైన అక్కడ ఉన్నదన్నమాట. ఈ రీతిగా పరదేశం గురించి మనం చూస్తున్నాం అనమాట. ఏంటంటే ఇట్లా పరదేశు అంటే పూర్వకాలం ఉన్నటువంటి నీతిగా బతికినటువంటి వారికి కూడా సువార్తను ప్రకటించి, అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి మరలా లేవడానికి 3 రోజులు దినం పట్టింది. ఎందుకు? మామూలుగా మరుసటి రోజే తిరిగి లేవచ్చు కదా, 2వ రోజే తిరిగి లేవచ్చు కదా, 3 రోజులు ఎందుకు సమయం పట్టిందంటే ఇక్కడ లేఖన ప్రకారము దేవుడు అన్ని క్రమముగా చేసుకుంటూ వచ్చి అక్కడ పరలోక రాజ్యంలో ఆ పరదేశుని తీసుకొని వెళ్ళి ఈ రీతిగా వాళ్ళకు కూడా సువార్తను ప్రకటించి మరలా తిరిగి మనకి పునరుద్ధానుడుగా దేవుడు తిరిగి వచ్చాడనమాట. ఈ రీతిగా పరదేశం గురించి మనం చూస్తున్నాము. ఇక్కడ మనం దీని గురించి తెలుసుకోవలసింది ఏంటంటే, మనము మరణించిన తర్వాత కూడా మనకు నిత్య జీవం ఉంటుంది. అక్కడ యుగాలు మనం సజీవులుగా జీవిస్తున్నాము, మారు మనసు రక్షణ భాగ్యం పొందిన తర్వాత కూడా. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? దేవునికి మాటలకి వ్యతిరేకంగా, దేవునికి క్రియలకు వ్యతిరేకంగా, అసలుకి పాతాళం, ఆ నరకం అనేది మన కోసం కాదు. దేవుడు మనల్ని ఎంతో ఇష్టంగా, ఎంతో ప్రేమతో నిర్మించుకున్నాడు. ఎంతో ప్రత్యేకతతో నిన్ను నన్ను నిర్మించుకున్నాడు. నీకున్నటువంటి పోలికలు, నీకున్నటువంటి వేలుముద్రలు వేరొకరికి ఉండవు. నీకున్నటువంటి కంటిలో ఐరస్ అనేది వేరొకరు వాళ్ళకు ఉండదు. అంత ప్రత్యేకంగా, అంత శ్రద్ధగా నిన్ను నన్ను నిర్మించుకున్నాడు యేసు ప్రభు. సృష్టి మొత్తం ఆయన మాట చేత కలగజేస్తే నిన్ను నన్ను మాత్రం ఆయన చేతులతో నిర్మించుకున్నాడు. కానీ సృష్టి మొత్తం దేవునికి లోబడుతుంది, కానీ ఈ మనిషి కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు తండ్రికి తిరుగుబడుతున్నాడు. ఎందుకని? దేవుని మాటకు లోబడట్లేదు. ఆ అపవాదికి, అసలు పాతాళ లోకం అనేది మన కోసం కాదు, అపవాదికి, వాడి అనుచరులకు. కానీ మనమేం చేస్తున్నాము? లోకంలో ఉన్నటువంటి నేత్రాశయ, జీవపు డమ్మము, శరీరాశులకు ఆకర్షితులయ్యి దేవుని మాటను పక్కన పెట్టేసి దేవుడు అనుగ్రహించేటువంటి నిత్య రాజ్యాన్ని మనం పొందుకోకుండా వాడితో పాటు వాడి అనుచరులుగా మనం పాతాళానికి వెళ్ళేవారుగా ఇక్కడ మనం చూస్తున్నాము. కానీ ఎందుకంత నిర్లక్ష్యధోరణ? ఎందుకు? అక్కడ నిత్య నరకము, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అది మన కోసం కాదు. కానీ గ్రహింపు లేకుండా దేవుని పెడచెవును పెట్టి అసలు ఆరాధన ఎట్లా చేస్తామంటే ఒక భయంతో, భక్తితో, అది యేసుక్రీస్తు ప్రభు వారి శరీరము, నా తండ్రి నా కోసము అంత దారుణంగా, అంత రీతిగా అక్కడ మరణించి నా తండ్రి అక్కడ పడి ఉంటే ఏ రీతిగా మనము ప్రభు పాత్రలో యోగ్యత కలిగి మనం చేయవేస్తున్నామా? అసలుకి అపవిత్రమైన చేతులతో, అపవిత్రమైన తలంపులతో ఆరాధనిస్తుంటే ఆ అమ్మతో మాట్లాడతావు, ఈ అమ్మతో ముచ్చట్లు పెడతావు, నిద్రపోతావు. అసలు భయము భక్తి ఉందా? అన్నగారు ఒక వాక్యం చెప్పి ఉన్నారు, తాకిన అనుభవం, స్పర్శ, దేవుడు తాకిన అనుభవం. అది నిజంగా మనం కలిగి ఉంటే మనకు హృదయంలో, మన కడుపు ఒక వణుకు, భయము పుడుతుంది. నీ కంటిలో నీరు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. అటువంటి తాకిన స్వభావం కలిగి ఉండాలి. అంతేగాని కాకుల వలె, గ్రద్దల వలె నీ తండ్రి అక్కడ పడి ఉంటే నీ కోసము అసలుకి ఆయన దేహాన్ని చీల్చుకొని అసలుకి ఏ రీతిగా మనం పాత్రలు చేవేస్తున్నాము, అది ఎంత మాత్రం మనకు ఆశీర్వాదకరం కాదు. దేవుడు ప్రతి ఒక్కరికి, దేవుడు వెక్కిరించబడడు. దేవుడికి తెలుసు ఏ విధంగా మనల్ని మనుషులను వంచాలనేది దేవునికి తెలుసు. ఇప్పటికి అసలు పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి బయట. ప్రపంచాలు భూకంపాలు, ఆ భూకంపాలు వచ్చిన ప్రదేశాలు కూడా సొదొమ గొమొర్రా పట్టణాల కంటే దారుణంగా పాపం చేసినటువంటి ప్రాంతాల్లోనే ఇప్పటికీ భూకంపాలు వచ్చి ఉన్నాయి. మనం చూస్తున్నాం పరిస్థితులు. రాబోయే రోజుల్లో ఇంకా సువార్త అందుతుందన్న నమ్మకం కూడా లేదు. ఇప్పటికే చాలా దారుణంగా ఉన్నాయి. సువార్త ప్రకటిస్తున్న వారిని హతమారుస్తున్నారు, వారు హతసాక్షులు అయిపోతున్నారు. ఎందుకంటే అసలుకి పలానా చోట్లయితే, అది ఛత్తీస్గఢ్, గుజరాత్ అటు సైడ్ అయితే, ఉత్తరప్రదేశ్ అటు సైడ్ అయితే దేవుని వాక్యం చెప్పడానికి లేదు. సువార్త ప్రకటిస్తున్న పాస్టర్ని దారుణంగా జైల్లో వేసేస్తున్నారు. ఎవరన్నా సువార్త ప్రకటిస్తూ వారికి ఎవరైనా బాప్తిసం ఇస్తే మాత్రం వారిని ఉరిశిక్ష వేస్తామని చెప్పి, కఠిన జీవిత అంటే జైల్లో వేపిస్తామని చెప్పానని పిటిషన్లు వచ్చాయి. అక్కడ లా పాస్ చేస్తున్నారు. అటువంటి పరిస్థితులు మన ఆంధ్రప్రదేశ్లో వస్తాయేమోనని, మన పాస్టర్లు ఇబ్బంది పడతారేమో, మన భారతదేశం, మన ఆంధ్రప్రదేశ్ ఇబ్బంది పడుతుందేమో, ఎంతోమంది పోరాడుచున్నారు ఇటువంటి రాకూడదు అని చెప్పేసాను, మన స్వేచ్ఛ కోసము. వాళ్ళు హతసాక్షులుగా అవుతున్నారు. కానీ మనకేంటి? ఎవరికో కదా వచ్చింది, ఎవరి కుటుంబంలోనూ కదా మరణించింది. ఏదైనా కష్టం మనం గడప దాకా వస్తేనే మనకు తెలుస్తుంది దాని బాధ. అంతేనా? మన కోసం అక్కడ హతసాక్షులు అవుతున్న దేవుని కోసం. కానీ ఈ రీతిగా మనం దేవుని భయం కలిగి దేవుళ్ళు ముందుండాలి, ఒకరినొకరు పురికొల్పు కావాలి, మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి దేవుని రాకడ వరకు. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. చక్కని వివరించినటువంటి సోదరికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. యేసుక్రీస్తు వారి ప్రవర్తన, యేసుక్రీస్తు వారు క్షమించిన విధానం
ఆయన చక్కని మారు మనసు తీసుకొచ్చిందని చక్కని వివరించింది. సోదరికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. తర్వాత మూడవ మాటలోకి వెళదాం. మూడవ మాటని సోదరి జ్యోతి అనగా సోదరులు జాన్ వాళ్ళ మిస్సెస్ గారు వివరిస్తారు. యోహాను రాసిన వర్తమానం 19:26 అలాగే ప్రవచన వాక్యం లోకరాశి వర్తమానం 2:34-35 భాగం. ఈ యొక్క వాక్య భాగాన్ని సోదరి సునీత ఉదనం గారు చదువుతారు. ఇన్ని బాధలు అనుభవించుచు కన్న తల్లిని చూచి ఎంతో, ఇన్ని బాధలు అనుభవించుచు కన్న తల్లిని చూచి ఎంతో, కరుణ తోడాయోనుకు నాడు అప్పగించిన ప్రేమ తనయుండా, అప్పగించిన ప్రేమ తనయుండా, దైవతనయా క్రీస్తు నాడుండా, పాపులాకే ప్రాణమిచ్చినవా, దేవుడే నిన్ను పంపినాడా, దేవుడే నిన్ను పంపినాడా. సున్నితోదనమ్మా వచ్చి వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండొచ్చు చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. ప్రవచన వాక్యము లూకాసు వార్త 2:34-35 లూకాసు వార్త 2:34-35. సుమయోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పెను. దేవుడి వాక్య భాగాన్ని మన కోసం దీవించిన గాక. క్లుప్తంగా ఒక 10-15 నిమిషాల లోపుగా సోదరి మనకు వేస్తారు. చక్కగా వినాలని ప్రేమతో మనకు. ప్రభు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ శుభ శుక్రవారం శుభాకాంక్షలు అండి. అలాగే ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవాది దేవునికి, అలాగే దైవజనులు తండ్రి సమానులు పాస్టర్ అన్న గారికి కూడా చాలా వందనాలు. సిలువలో యేసు ప్రభు మాట్లాడిన మూడవ మాట యోహాను సువార్త. అందరం చదువు వచ్చిన వాళ్ళు చదువుదామండి. యోహాను సువార్త 19:26-27 అందరు చదవాలండి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచిండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. మరి అస్సలు అనుకోలేదు ఈ వాక్యం, ఈ మాటను తీసుకోవాల్సిన అవసరం వస్తుందని. ఎందుకంటే ఇదంతా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, కుటుంబం యొక్క బాధ్యతల గురించి సంబంధించింది. మరి ఏ మాట అయినా సరే ప్రభా, నాకు ఈ మాట అయితే వద్దు, ఎందుకంటే ఇప్పుడిప్పుడే కుటుంబం అంటే ఏంటి ఇవన్నీ తెలుస్తూ ఉన్నాయి. అలాంటిది ఇంత బాధ్యత, ఇంత బరువు కలిగిన మాటను నాకు ఇచ్చేసావు, చెప్పేస్తే అయిపోదు కదా, వాటి ప్రకారం నడుచుకోవాలి. మరి ప్రభువుని ప్రార్థించాను. మరి ప్రభువు ఎంత కృప చూపిస్తున్నారు, అందుబట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూసినట్టయితే ప్రభు చెప్తున్నాడు, తన తల్లి తర్వాత శిష్యుడు ఇద్దరితో ఒకేసారి సంభాషిస్తున్నారు. మొదటి మాట పైనున్న తండ్రితో ప్రభు మాట్లాడుతున్నారు. రెండవ మాట తన పక్కన ఉన్న
దొంగలతో ప్రభు మాట్లాడుతున్నాడు. మూడవ మాట, తన కింద ఉన్న తన తల్లియు తను ఎంతో ప్రేమించిన శిష్యుడైన యోహానుతో మాట్లాడుతూ ఉన్నారు. అయితే తన తల్లి యొక్క బాధను ఇక్కడ అర్థం చేసుకొని ఉన్నారండి. తన తల్లి మనం తెలిసినట్టుగా అయితే యోసేపు మరియా యొక్క భర్త ముందుగానే చనిపోయినప్పుడు ఆ లోన్లీనెస్, ఆ ఎడబాటు అవన్నీ మరి ప్రభు దగ్గరుండి చూసారేమో. అలాగా మరి పెద్ద కుమారుడిగా నేను కూడా నా తల్లి బాధ్యతను తీసుకోవాలి కదా. నా తల్లికి ఎవరు భర్త లేరు, అలాగే పిల్లలు ఉన్నా కానీ పెద్ద కుమారుడిగా నా బాధ్యతను నేను తీసుకోవాలి అని ప్రభు తన తల్లి మనస్సును ఎరిగి ఉన్నాడు. మన ప్రభు ఎలాంటి వాడంటే మనం చెప్పకపోయినా కానీ మన మనస్సు ఎరిగిన దేవుడు. నువ్వు ఎలా, కొంతమంది చెప్తూ ఉన్నారు బాత్రూంలోకి వెళ్ళి ఏడుస్తారంట ఆడవాళ్ళు కదా. కొంతమంది ఎవరు లేని ప్లేస్లో ఏడ్చేస్తే ఎలాగ మళ్ళీ ప్రెస్టేజ్ పోయిద్దేమో, అందరూ చూసి నవ్వుతారేమో అని ఏం చేస్తారంట, బాత్రూంలోకి వెళ్ళి ఏడుస్తూ ఉంటారంట. నిజమే కావచ్చు, కానీ ఇక్కడ తన బాధను ఎవరు అర్థం చేసుకోలేని స్థితిలో ప్రభుకి ఆ బాధ అర్థమైంది. ఎవరు ఆదరణ లేక కృంగిన స్థితిని ఎవరు చూశారని మన ప్రభువు చూశారు. అలాగా మరి తన తల్లి పట్ల, తన తల్లి కూడా తను చాలా చేసింది చిన్నప్పటి నుండి కదా. కన్యక గర్భవతిగా ఉండి కుమారుని కనున లేఖనము ప్రకారము ఆమె ఏమైంది, పెళ్ళి కాక ముందే పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించి కుమారుని కనింది, ప్రభువుని కనింది కదా. మరి అందరు ఏమనుకుంటారు, ఒకరు అనుకున్నట్టుగా ఇంకొకరు అనుకుంటారా? ఒకరి నుంచి ఒకరికి ఏమైపోతుంది, బ్యాడ్ న్యూస్ అనేది ఈజీగా స్ప్రెడ్ అయిపోయిద్దంట కదా. అలాగా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆమెను ఎన్నిసార్లుగా దూషించుంటారు. అరే ఈమె పెళ్ళి కాకముందే గర్భము ధరించిందని. ఆ మాటలన్నీ పడి ఏం చేస్తుంది, త్యాగాన్ని, ఎంత త్యాగం చేసి ఉంటుంది, ఎన్ని కన్నీళ్లు మింగేసి ఉంటుంది ఆ తల్లి కదా. అవన్నీ ఎరిగిన దేవుడు ఈ సమయంలో వచ్చేసరికి తన మనస్సును ఎరిగి ఉన్నాడు. మరి ప్రభువుకి ఎలా తెలుస్తుంది, మరి బిడ్డ పట్ల అంత, బిడ్డ చావు బతుకులో ఉన్నప్పుడు తల్లి పడే బాధ ఆయనకి ఎలా తెలుస్తుంది? మనకు ఉంటుందండి. నాయను అనే ఊరిలో ఒక బిడ్డ, చిన్న బిడ్డ, తనకు ఒక్కగానొక్క కుమారుడు తను చనిపోయినప్పుడు తన తల్లి ఏం చేస్తుందంటే వాళ్ళంతా పాడి కట్టుకొని తీసుకెళ్ళిపోతూ ఉన్నప్పుడు తన తల్లి రోదిస్తుంది, ఏడుస్తుంది, అయ్యో నా ఒక్కగానొక్క బిడ్డ చచ్చిపోయాడు అని రోదిస్తున్నప్పుడు ప్రభు వెంటనే వెళ్ళి ఏం చేస్తారంటే ఆ పాడిని అలా ముట్టి ఏం చేస్తారు, బిడ్డని పైకి లేపినప్పుడు ఆ తల్లి యొక్క బాధను అక్కడ ప్రభు చూస్తుంటాడు. నా ఒక్కగానొక్క బిడ్డ చచ్చిపోతాయి, ఆ తల్లి ఎంతగా రోధిస్తుందో, ఎంత బాధపడుతుందో ప్రభు అక్కడ ఆయన చూస్తుంటారేమో. తర్వాత వచ్చేసరికి సురోఫెనికియా స్త్రీ, ఆ వంశస్థురాలు, ఆ స్త్రీ గ్రీసు దేశస్థురాలు, ఆమె ఏం చేస్తుంది, తనకు ఒక్క కుమార్తెను తీసుకొని వచ్చి తనకి దెయ్యం పట్టి విలవిల ఆడిపోతూ ఉంటుంది. ఆ కుమార్తె చచ్చిపోయే రీతిలో ఉంటుంది. అలాంటప్పుడు మరి ప్రభు దగ్గరికి వెళ్ళిద్ది, అయ్యా నా బిడ్డ ఇలాగా ప్రాణాపాయంలో ఉంది, ఆ దయ్యం ఉంది, నువ్వు విడిపించు, నువ్వు సహాయం చేయనప్పుడు ప్రభు అంటాడు, అమ్మా ఈ యొక్క ముందు బిడ్డలు తృప్తి పొందనివ్వు, రొట్టెలు అనేవి బిడ్డలకి కుక్క పిల్లలకి వేయము అని చెప్పినప్పుడు ప్రభు ఏం కాదు, బల్ల నుంచి రొట్టెలు పడిపోతే కుక్క పిల్లలు తింటాయి కదా ప్రభువా, నేను కూడా అలాగే అనుకో, నన్ను కూడా అలాగే అనుకొని నాకు సహాయం చేయనప్పుడు ఆ విశ్వాసాన్ని చూసి ఏం చేశారంటే, ప్రభువు నీ విశ్వాసం చాలా గొప్పదమ్మా, నీ బిడ్డ కోసం నువ్వు ఎంత తపిస్తున్నావో అని ఆ తల్లి యొక్క ప్రేమను కూడా ఆ శిష్యుడు అక్కడ ప్రభు అక్కడ చూసుంటారండి. తర్వాత యేసు ప్రభు కూడా తన తల్లిని ఎంతగా ప్రేమించారో ప్రతి ఒక్క పరిచర్యలో ఆ తల్లి యొక్క మనం చూస్తూ ఉంటాము. కానా వివాహంలో తన తల్లి యొక్క ఎక్కడికి వెళ్ళినా తన తల్లి వస్తూనే ఉంటుంది. ఆ యొక్క బాధను ఎలా అయితే ఇందాక కూడా మనం చదివిన రీతిగా లూకా సువార్త 2వ అధ్యాయంలో సుమయోను ప్రవచిస్తారు, నీ హృదయంలోనికి ఖడ్గము దూసుకొని వెళ్తుంది అన్నప్పుడు ఆ యొక్క వార్త విని ఏం చేస్తుంది తల్లి, అవన్నీ జ్ఞాపకం పెట్టుకొని ఉంటుంది, అవన్నీ ఇప్పుడు నెమరు వేసుకుంటూ ఉందేమో మరియా. అలాగా ప్రభు తన కింద ఉన్న తల్లి యొక్క హృదయాన్ని ఎరిగిన దేవుడు కదా. అలాంటప్పుడు చెప్తున్నాడు, ఇదిగో యోహాను చూసి చెప్తున్నాడు, అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఏ లోటైతే నీకుందో, ఏ బాధ అయితే ఉందో, ఎవరు నన్ను చూసుకోరు, ఎవరు నన్ను పట్టించుకోరన్న బాధ నీలో ఉందో అది ఎవరు తీరుస్తారు,
యోహాను తీరుస్తాడని గొప్ప ధైర్యాన్ని ఇస్తున్నాడు. మనం ఎవరైనా ఉన్నామండి, మనం మన తల్లిదండ్రుల్ని ఇలాగా ఎవరైనా చూడగలుగుతున్నామా? పోతే పోయారులే, వయసు వచ్చింది కదా, ఇంకేం చేస్తారు అని మనం ఏం చేస్తాము, చాలా లైట్ తీసుకుంటాం. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు ప్రభు? తన తల్లి పట్ల ఉన్న బాధ్యతను, ప్రేమను అక్కడ చూపిస్తూ ఉన్నారు. రెండవదికి వచ్చేసరికి తన తల్లి ఎలాగా తన్ని చిన్నప్పటి నుంచి పెంచిందో, ఎలా అయితే సున్నతి చేయటము, తర్వాత వచ్చేసరికి ప్రతి ఏడు వాళ్ళు ఏటేటా పస్కా పండుగప్పుడు వాళ్ళు యెరూషలేముకి వెళ్తూ ఉంటారు. వెళ్ళినప్పుడు అక్కడ తప్పిపోతాడు చిన్న బాలుడుగా 12 సంవత్సరాలు ఉన్నప్పుడు. తల్లి వెతుకుతూ ఉంటుంది, ఎక్కడ నా బిడ్డ, ఎక్కడ నా బిడ్డ అని చెప్పి. మళ్ళీ రివర్స్ వచ్చి మళ్ళీ ప్రభువుని వాళ్ళు కనుక్కుంటారు. అలాగా ఎక్కడ తప్పిపోయిన ఆ బిడ్డ కోసము ఆ తల్లి ఎంతగా ప్రేమిస్తుందో అవన్నీ ప్రభువు జ్ఞాపకం చేసుకొని మరి తన తల్లికి చెప్తూ ఉన్నారు, ఇదిగో నీ కుమారుడు అని చెప్పి. తర్వాత ప్రభువుని చూస్తే అండి, విధేయత, తన తల్లిదండ్రులకి ఎంతగా విధేయత చూపించారో అక్కడే ఉంటుంది. లూకా సువార్త 1వ అధ్యాయంలో వాళ్ళకి లోబడి ఉండను అని ఉంటుంది. ఒకరు ఇలా చెప్తున్న జాక్పుదన్ గారు ఇలా చెప్తారు, సంపూర్ణమైన ప్రభువు అసంపూర్ణమైన తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు. ప్రభువులో పరిశుద్ధత, ఆయనలో ఉన్న నీతి అన్నీ సంపూర్ణం అండి. ఎక్కడ కూడా కొంచెం గ్యాప్ ఉంది, అది ఏం లేదు. అంత సంపూర్ణంగా ఉన్న ప్రభువు ఎవరికి లోబడి ఉన్నాడంట? అసంపూర్ణమైన తల్లిదండ్రులకు లోబడి ఉంటున్నాం. ఇది పిల్లలకి చెప్పాల్సిన మాట. మనం అలా లోబడి ఉంటున్నామా? వాళ్ళు ఒకటంటే మనం 2 అంటాం కదండి. అలా ఉంటున్నాయి ఇప్పుడు పిల్లల పరిస్థితులు. ఫోన్ ఇప్పుడు అంతా ఏమైపోయింది, అంత టెక్నాలజీ మారిపోయింది. ఆ ఫోన్ తీసుకుంటే ఒకలాగా చూసామండి, ఒక టీవీ చూస్తూ ఉన్నారు, ఒక అబ్బాయి ఏమో ఫోన్ ఇవ్వట్లేదు, వాళ్ళమ్మ చేతిలో ఫోను లాక్కుంటా ఉన్నారు. వాళ్ళమ్మ ఇవ్వట్లేదని బ్యాట్ తీసుకొచ్చి వాళ్ళమ్మని కొట్టి చంపేస్తూ ఉన్నారు. మనుషులు ఎలా అయిపోయారంటే తల్లి అని లేదు, తండ్రి అని లేదు, ఆ బిడ్డలు మరీ భయంకరమైన స్థితిలో ఉండిపోయారు. అలాగా కానీ యేసు ప్రభులో మనం చూస్తున్నామండి, సంపూర్ణమైన విధేయత కనిపిస్తూ ఉంది మనకి. తర్వాత వచ్చేసరికి ఇక్కడ అంతమంది ఉన్నారు కదా, ఇక మనం 25వ వచనంలో చూసుకుంటే చాలామంది స్త్రీలు అక్కడ ఉన్నారు. కానీ ప్రభువు తన యొక్క తల్లి యొక్క బాధ్యతను ఎవరికి ఇస్తున్నారు? యోహానికి ఇస్తున్నారు. ఒక్క నిమిషం అండి, మామూలుగా మనం చూస్తే స్త్రీ యొక్క బాధ్యత స్త్రీకి అప్పగిస్తే బాగుంటుంది. అంటే స్త్రీ యొక్క బాధ్యతను వాళ్ళకి బాగా తెలుసు కదా, అంతమంది స్త్రీలు ఉండగా కూడా ప్రభు తన యొక్క బాధ్యతను యోహానికి అప్పగిస్తున్నారు. యోహాను పైన నమ్మకం ఎలాంటిదో చూడండి. ఒక మగ మనిషి, ఒక ఆడ మనిషి యొక్క బాధ్యతను తీసుకోవాలంటే చాలా కష్టమైన విషయం. అది కూడా మరియమ్మ మనం వయసు చూసుకుంటే 50-55, కొంచెం చాలా పెద్ద ఆమె కదా. అంతటి బాధ్యతను తీసుకోవాలంటే ఒక మగ మనిషికి అవుతుందా? పైగా యోహాను శిష్యుల్లో అందరికల్లా చిన్నవాడు. అటువంటి చిన్నవాడైన యోహానికి తల్లి బాధ అప్పగిస్తున్నప్పుడు మరి యోహాన్ ఎలా అనుకుంటాడో కదా. కానీ ఏమనుకోకుండా యోహాన్ చెప్తున్నాడు, యోహాన్ కూడా అన్నాడు, ఆ గడియనే అప్పుడే అంట, ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఆయన ఇంట ఆయన చేర్చుకున్నారు. చూడండి, ఎక్కడ లేట్ చేయలేదు. ఈరోజు సార్ చెప్పారు కదా ప్రభువు, రేపు చూద్దాంలే, ఎల్లుండి చూద్దాంలే, ఒక 1 వీక్ 1 మంత్ అలా చూద్దాంలే అని ఎక్కడ డిలే చేయలేదండి. డిలే ఒబీడియన్స్ ఇస్ డిసొబీడియన్స్ అని మనం ఎక్కడ డిలే చేస్తూ ఉంటామో అదేమవుతుంది, అవిధేయత కిందకి వెళ్ళిపోతుంది. అది విధేయత చూపించినట్టు కాదు. నువ్వు ఎప్పుడు ఆ క్షణమే నువ్వు చేస్తావో అప్పుడు అది సంపూర్ణమైన విధేయత చూపించినట్టు. యోహాన్లో ఉన్న ఆ నీతిని బట్టి, ఆ ప్రేమను బట్టి తన యొక్క తల్లి యొక్క బాధ్యతను ప్రభువు యోహానికి ఇచ్చారు. అలాగే మరి కుటుంబం గురించి ప్రభు ఎంతగా ఆలోచించారో, అలాగే ప్రభు ఏదైనా చెప్పినట్టుగా అయితే మనం భౌతికంగానే చెప్పేస్తారా? ఫిజికల్ ఫ్యామిలీ గురించి చెప్తారా? మనకున్న స్పిరిచువల్ ఫ్యామిలీ కూడా ఉందండి, ఆత్మీయమైన కుటుంబం. ఏమనుకుంటారు ఆత్మీయమైన కుటుంబం? సంఘం. ప్రభు తన రక్తాన్ని చిందించి మనందరి కోసం ఇచ్చిన సంఘంలో కూడా మన యొక్క స్పిరిచువల్ ఫ్యామిలీ, అది కూడా మన యొక్క ఆత్మీయమైన కుటుంబం. ఎలాగైతే మనకి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19 నుంచి 20 కూడా చూసుకుంటే మనం ఎలా ఉన్నామంట, దేవునికి పరదేశులము, తర్వాత దూరస్తులుగా ఉన్న మనల్ని సమీపస్తులుగా చేయటానికి ప్రభువు దేవుడి ఇంటి వారం అయిపోయాం మనమందరం. వీళ్ళు ఎక్కడెక్కడ ఉంటే తప్పిపోతూ ఉంటారు, ఇంట్లో ఉంటే బాగుంటుంది అని చెప్పి ఏం చేస్తారు, సమ్మర్ హాలిడేస్లో పిల్లలందరినీ ఇంట్లో పెట్టేసి గేట్ వేసేస్తారు కదండి. మన ప్రభు కూడా అంతే, వీళ్ళు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు. అందుకని చెప్పి నా రక్తాన్ని ఇచ్చి వీళ్ళని ఏం చేయాలా, తీసుకొచ్చి
ఇంటిలో ఉంచాలా. ఎక్కడ ఉంచాలంటే దేవుని ఇంటిలో మనల్ని అందరినీ ఉంచాలండి. సంఘంలో మనందరినీ ఉంచారు. తర్వాత మనకు ఉంటుంది గలతీ పత్రిక 3:28 కూడా ఉంటుంది, క్రీస్తునందు మనం ఏమున్నామంట, ఏకమై ఉన్నాం, మనం అందరము ఒకటై ఉండిపోయాము. అలాగా సంఘంని కూడా మనము ఒక ఆత్మీయమైన కుటుంబంగా దేవుడు చెప్తూ ఉన్నాడు. అలా అందుకే యోహాను కూడా ఏం చేశాడు, తన తల్లి మరియని చేర్చుకున్నాడు. మరియ ఏమైనా సొంత తల్లి కాదు, యోహాను కూడా సొంత కుమారుడేం కాదు కదా, పరిచయం కూడా అంతగా లేదు. యేసు ప్రభుతో ఎప్పుడు పరిచయం ఉందో బహుశా అప్పుడే పరిచయం ఉండొచ్చు, కానీ అక్కడున్న వాళ్ళ సంబంధం ఏమైపోయిందండి, స్పిరిచువల్, ఆత్మీయమైన తల్లిగా ఆమెను ఆయన తీసుకున్నారు. కానీ మనం కూడా ఉంటున్నామా అలాగా? మన సంఘాన్ని గురించి వచ్చేసరికి సంఘంలో కూడా మనకి సహోదరులు ఉంటారు, సహోదరులు ఉంటారు, అమ్మ సమానులు, తల్లి సమానులు ఉంటారు, తర్వాత తండ్రి సమానులు ఉంటారు కదా. అలా ఉంటున్నామా? ఒకసారిగా అప్పో ఆమె ఉందిలేండి, ఈమె ఉందిలేండి అని చెప్పి ఏం చేస్తున్నాం మనం, వాళ్ళని చూస్తూ ముందుగా మంచిగా అన్న బాగున్నా, అక్క బాగున్నా చెప్తాం, వెనక వెళ్ళిపోయేసరికి ఏం మాట్లాడుకుంటాం, అమ్మో అలా అందంట, ఇలా అందంట అని చెప్పి ఏమనుకుంటాం, అలా మాట్లాడుతూ ఉంటాం కదా అండి. అలా అయిపోయింది మన సంఘ పరిస్థితులు, అలా అయిపోయినాయి. కానీ నిజమైన ప్రేమ మనలో ఉన్నప్పుడు మనం ఎలా చూడాలంటే, మన ఇతరులను కూడా అలాగే తల్లి సమానులుగానే చూడాలి, వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇవ్వాలి. అలాగే ఆత్మీయులుగా దేవుడు చెప్పాడు, మనం ఏకమై ఉన్నామన్న రీతిగా మనం అందరము యూనిటీగా ఉండాలి. అలాగే మరి పౌలు కూడా అంటారండి, పౌలు ఫీబేని రోమపత్రిక 16వ అధ్యాయంలో ఉంటుంది. పౌలు ఫీబేని అంటారు, మన సహోదరి అంటారు. తర్వాత సరికి పేతురు కూడా సిల్వా అని ఆ పత్రిక రాసి ఆయన చేత పంపిస్తారు. ఆ సిల్వా అనే వ్యక్తి చేత పంపించినప్పుడు ఆయన అంటారు, ఈయన మన నమ్మకమైన సహోదరుడు అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. తర్వాత సరికి తిమోతిని కూడా పౌలు ఏమంటాడంటే, నా నిజమైన కుమారుడు అని పిలుస్తాడు. చూడండి, మళ్ళీ పౌలు చాలా పత్రికల్లో కూడా ఉంటుంది, నా సహోదరులు, నా సహోదరీలు అని దేవుడు అక్కడున్న పౌలు వీళ్ళంతా సంబోధిస్తూ ఉంటారు. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు, సంఘం కూడా మన కుటుంబమే అని అర్థం చేసుకోవాలండి. తర్వాత ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేయాలి? బాగానే చెప్పేశాను, ఏమని చెప్పాను, తల్లిదండ్రులను చూసుకోవాలని చెప్పాను, తర్వాత సంఘాన్ని చూసుకోవాలని చెప్పాను, రెండింటిని చూసుకోవాలని చెప్పాను. రెండు బాగానే ఉన్నాయి, రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేయాలి? దేవుని కృప అండి. సిలువ ప్రేమను మనం ఎప్పుడైతే చూడగలుగుతున్నామో అప్పుడు మనం రెండింటిని బ్యాలెన్స్ చేయగలం. ప్రభు బ్యాలెన్స్ చేయలేదా? ప్రభు చెప్పాడు, ఒక దగ్గర వాళ్ళ సహోదరులు వచ్చినప్పుడు, నీ తల్లి వచ్చింది, నీ సహోదరులు వచ్చారు, వెళ్ళి మాట్లాడతావంటే, కాదు, నా తండ్రి చిత్తము చేయువాడే నా తల్లియు నా సహోదరు అని చెప్పారండి. అలాగా ఎక్కడ ఎవరిని హైలైట్ చేయాలో వాళ్ళు హైలైట్ చేశారు, ఎక్కడ ఏది మనం పాటించాలో సమయానుగుణంగా దేవుడు ఏం చేశారు, అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నాడు. చాలా ఆశ్చర్యం కదా. మనం ఏం చేస్తాం, కుటుంబానికి ఇస్తే సంఘానికి తగ్గించేస్తాం, సంఘానికి ఇస్తే కుటుంబానికి తగ్గిస్తాం. అలాగా మనం ఏం చేస్తామంటే అప్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి. కానీ ప్రభు పైన ఆధారపడితే సిలువ ప్రేమ తర్వాత మనం యేసు ప్రభు చేసిన అద్భుతాల మీద కాదండి, అద్భుతాల మీద పట్టుకుంటే పడిపోతాం, అద్భుతాల మీద కాదు, అది ఇచ్చావు ప్రభా, ఇది ఇచ్చావు ప్రభా అని అద్భుతాల మీద పట్టుకుంటే మనం దేన్ని బ్యాలెన్స్ చేయలేం, మనం కూడా బ్యాలెన్స్ తప్పిపోయి మనము పడిపోతాం. కానీ సిలువ ప్రేమను మనం చూసినప్పుడు మనం సిలువ ప్రేమను చూసినప్పుడు అన్నిటిని బ్యాలెన్స్ చేసే శక్తి దేవుడే ఇస్తాడు. అది మనకు వచ్చేది కాదు, మన వల్ల కాదు అసలు బ్యాలెన్స్ చేయటం అనేది, అది ప్రభువే ఇస్తాడు, ప్రభువే నడిపిస్తారు. అలాగా అయితే ఆ సిలువ ప్రేమను తెలుసుకోవాలి మనము. కానీ నా విషయంలో కూడా జరిగిన విషయం ఏంటంటే, నా ఆత్మీయ జీవితంలో కూడా ఒక హైందవ కుటుంబంలోంచి నేను రక్షణ పొందినప్పుడు దేవుని నమ్ముకున్నప్పుడు బాగానే ఉంది, అన్నీ బాగా వచ్చాయి, మార్క్స్ వచ్చాయి, అవి వచ్చాయి బాగుంది, అంతా ఒక స్మూత్గా వెళ్ళిపోతుంది నా స్పిరిచువల్ లైఫ్. ఒక్కసారిగా టర్నింగ్ వచ్చేసింది. మనకి రోజు వెళ్దా ఉన్నప్పుడు ఒక్కసారిగా తిప్పి మళ్ళీ తిరుగుతాం కదండి, అలా వచ్చేసింది. ఎలా అంటే మార్చి 21, 2022 మరి మా నాన్నగారికి యాక్సిడెంట్ అయింది. ఆ రోజు నేను కూడా ఉండాలా, కానీ ఆ సమయంలో నేను లేను. మా నాన్నగారికి యాక్సిడెంట్ అయినప్పుడు ఏం చేశారు, దాని యొక్క బాడీ కిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. వెనక వీపు మొత్తం ఏమైపోయిందంటే ఆ లేయర్ లేచిపోయినప్పుడు అంత ఎర్రగా అయిపోయింది, అసలు చూడలేకపోయాము. అలా అయిపోయినప్పుడు నేను ప్రభువు దగ్గరికి వెళ్ళి నిందిస్తున్నాను, నువ్వు ఎందుకు ఇలా చేసావు, నువ్వు మా నాన్నకి ఎందుకు అలా చేసావు, అసలు అది ఇది అని చెప్పి నేను ప్రభు పైన ఏం చేస్తున్నాను, ఆ సమయంలో
ఎక్కువ ప్రభా నువ్వు ఎందుకు అలా చేసావని చెప్పి అరుస్తా. నేను ప్రార్థన చేయను, నేను వాక్యం చదువుకో, నేనేం చేయను, నువ్వు ఎందుకు అలా చేసావు, ఇన్ని రోజులు కాపాడావు కదా, ఇన్ని రోజులు మేమిద్దరం సేఫ్గా వెళ్ళి సేఫ్గా వస్తున్నాం, నువ్వు ఎందుకు అనుమతించావు అని నేను గట్టిగా అరుస్తున్నా. గట్టిగా ఇలా ప్రార్థన చేసుకుంటూ తెలియని అసమాధానంలో వెళ్ళిపోయాను. అలా వెళ్ళినప్పుడు ప్రభువు అలా ఉంటున్నప్పుడు ఒకరోజు కిమ్స్ హాస్పిటల్లో క్యాంటీన్ ఉంటాయి. ఆ క్యాంటీన్లో కూర్చొని నేను ఏడుస్తూ ఉన్నాను. ఎందుకు అలా చేసావు ఏడుస్తూ ఉన్నప్పుడు ప్రభు చెప్పాడు, డూ యూ లవ్ మీ మోర్ దెన్ యువర్ ఫాదర్? నీ తండ్రి కంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించగలవా అని అడిగారు. ఒకసారి అడిగినప్పుడు ఏం అర్థం కాలేదు, ఏంది ప్రభు నువ్వు ఇలా అడుగుతున్నావు అని. ఒకసారిగా మా నాన్నకు అలా చేసావు అంటున్నావు, ఒకసారి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అన్నప్పుడు ప్రభు ఏం చెప్పాలి నాకేం అర్థం కాలేదు. ఒక్కసారి నాకు ఎలా ఇమేజ్ అనిపించిందంటే, మనం ఇందాక కూడా చూసాము, సిలువ పైన అక్కడ కొరడాలతో కొట్టబడిన ఆ వెనక ఆ వీపు యొక్క ఫోటో కనిపించింది. ఇటుపక్క మా నాన్న యొక్క వీపు కనిపించినప్పుడు మా నాన్నవి చిన్నవి పైనవి, అవి కొన్ని డేస్లో మానిపోతాయి. కానీ ప్రభు యొక్క సిలువ ఎలా అంటే మొత్తం అవి వెళ్ళిపోయి తన యొక్క లోపల ఉన్న చర్మాన్ని కూడా లాగేస్తాయి. అంత భయంకరమైనవి. ప్రభు నువ్వు నా కోసం ఇవన్నీ చేసావా అని ప్రభు అలా మాట్లాడినప్పుడు, ఇదంతా నీకోసమే కదా, ఆ యాక్సిడెంట్లో నిన్ను ఉంచడం పెద్ద లెక్క అనుకుంటున్నావా? ప్రభు ఉంచగలడు ఆ సమయానికి. కానీ నాకు ఒక్క స్క్రాచ్ కూడా ఏమి కూడా కాకూడదని ప్రభు ఏం చేశారు, అప్పుడు ఆ యాక్సిడెంట్ నుంచి నన్ను తప్పించారు. ప్రభు మళ్ళీ అక్కడ ఆ సిచ్యువేషన్ ఎలా అయిపోయిందంటే, నాకు ఇప్పుడు సిలువ ప్రేమను చూసినప్పుడు నా తండ్రి ప్రేమను నేను ఎక్కువగా అర్థం చేసుకోగలిగాను. నా తండ్రి నేను ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉన్నాను, గిల్ట్ ఫీల్ అవుతూ ఉన్నాను. ఇది నా కోసమే కదా జరిగింది, ఆ రోజు నా కోసమే వచ్చి ఇలా యాక్సిడెంట్ అయ్యింది, నేను మా నాన్న మొహం కూడా చూడను అని చెప్పి నాకు ఆ నమ్మకం కూడా ఆ ధైర్యం కూడా లేక వెనక్కే ఉంటున్నప్పుడు మా నాన్న పిలిచి అన్నాడు, ఎందుకు అలా ఉన్నావు, నువ్వు నా బిడ్డవి, నీకోసం ఇదేముంది, ఏమైనా కావాలని చేసావా అని మా నాన్న ధైర్యపరిచినప్పుడు ఎక్కలేని సంతోషం కదా. మన యొక్క ఈ తండ్రి అంత అర్థం చేసుకున్నప్పుడు మన పరలోకపు తండ్రి ఇంకెంత అర్థం చేసుకుంటారండి. నీకోసం ఇవన్నీ చేశాను, నీకోసం ఇవన్నీ ఇచ్చాను, మరి నేను ఎందుకు వదిలేస్తారు? బ్యాలెన్స్ చేయలేను. కొంతమంది ఈ యొక్క సంబంధాల్లో మేము ఎక్కువ చూస్తున్నప్పుడు మ్యారేజ్ ఇష్యూస్లో ఆ గొడవల్లో కొంతమంది ఉరేసుకొని చచ్చిపోవటము, ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయలేక చచ్చిపోవటము, కొంతమంది అలా చేస్తూ ఉంటున్నప్పుడు ప్రభువు చెప్తున్నాడు, నీకోసం అన్నీ ఇచ్చేసాను కదా, నేను బ్యాలెన్స్ చేయడానికి నేను నడిపించలేనా, నీకు చెప్పలేనా అని. కానీ మనం చేయాల్సింది ఏంటంటే, మనం మోకరించి దేవుని పైన ఆధారపడాలి. అది మనం తెలుసుకోవాలని. తర్వాత నిజమే చాలా కష్టం అండి, కుటుంబం అనేది చాలా కష్టము. కానీ ఒక మామూలుగా లోకం చెప్తా ఉంటారు కదా, సాగరాన్నైనా ఏదొచ్చంట కానీ సంసారాన్ని ఈదలేమంట. చాలా కష్టం కదా సాగరాన్ని. కానీ ఆ సముద్రాన్ని సైతం ఒక్క మాటతో అణిచివేసిన యేసు ప్రభు మనకుండగా ఆ సముద్రాన్ని ఈదలేకపోవచ్చేమో, కానీ మనం సంసారాన్ని అయితే ఈదొచ్చు. ఎప్పుడు? మనం దేవుని మీద ఆధారపడినప్పుడు, సిలువ ప్రేమను చూసినప్పుడు. సిలువ లేకపోతే మనం లేవండి. సిలువ లేకపోతే ఏమీ జరగదు, అంతా ఉల్టా ఫిల్టా అయిపోతుంది, అంతా అప్ అండ్ డౌన్స్ అయిపోతూ ఉంటాయి. కానీ మన గమ్యానికి చేరుకోవాలంటే మనం ఎవరిని చూడాలా? సిలువ ప్రేమను చూడాలా. సిలువలో మన కోసం త్యాగమైన ప్రభుని చూస్తూ ఉండాలి. అలాగే కుటుంబం గురించి కూడా ప్రభు ఎంతగా మనల్ని చెప్తూ ఉన్నారో, ఎంతగా మరియను పట్టించుకొని ఉన్నాడో అట్టి రీతిగా మన కుటుంబాలను కూడా మనం పట్టించుకోవాలి. ఏది కూడా బ్యాలెన్స్ తప్పితే, ఇందాక చెప్పానండి, బ్యాలెన్స్ తప్పితే మనం కూడా బ్యాలెన్స్ తప్పిపోతాం. మనం బ్యాలెన్స్గా ఉండాలంటే ప్రభు వైపు చూడటమే. అలాగే ఇదంతా దేవుని వల్ల అవుతుంది కాబట్టి మన దేవుని కృపను, దేవుని యొక్క సిలువ ప్రేమను మనము కోరుకోవాలి. ప్రభువా నాకు కావాలి, నాకు అంత స్ట్రెంత్ లేదు, ప్రభువా నేను ఈ బాధ్యతనంతా భరించలేను అని మనం ఏం చేయాలా? ప్రభువుని కోరుకోవాలి. కొన్ని మాటలు ప్రభు దీవించును కాక. చిన్న ప్రార్థన అండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు నాయన. ప్రభా, కుటుంబ బాధ్యత, సంఘ బాధ్యత గురించి మీరు చెప్పి ఉన్నారు తండ్రి. రెండింటిని మేము బ్యాలెన్స్ చేయడానికి మాకు సహాయం చేయండి. ఎలాగ మరియమ్మ తల్లిని ప్రభా మీరు తన బాధను ఎరిగి ఉన్నారు, మా బాధలను కూడా మీరు ఎరిగి ఉన్నారు, మాకు సహాయం చేయమని. మరి నేను కూడా ప్రభా చెప్పటానికి ప్రభా అర్హత లేని దాన్ని ప్రభా మీరు కృప చూపించి నడిపించారు, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన కుటుంబ జీవితాన్ని ఎలాగ నడపాలో మాకు సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఓకే.
మంచిది, చక్కని వాక్య సందేశాన్ని సోదరి మనకి అందించారు. సోదరికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. 4వ మాటని ఎవరు లేకపోయేసరికి నేనే చెప్తా ఉంటున్నాము. సో 4వ మాటని చదవటం ఇవ్వటం టైం అయిపోతుంది, ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది. నేనే చదువుతాను, నేనే చెప్తాను, నేనే ప్రార్థన చేస్తాను. చిన్న వచనాన్ని పాడుకున్నాం. మన పాపముల నిమిత్తము తన ప్రాణము విడచెను, ఏలాగున మరతుము యేసుని స్తుతి ఇంతుము. మన పాపముల నిమిత్తము తన ప్రాణము నీచెను, ఏలిలామసభక్తాయాని తండ్రికి తన ఆత్మను ఇచ్చెను. తండ్రి చిత్తమును నెరవేర్చి, తండ్రి చిత్తమును నెరవేర్చి పాపులను రక్షించెను, పరలోకమున చేర్చెను. మన పాపముల నిమిత్తము తన ప్రాణము నీచెను. చేరవచ్చినటువంటి ఈ సంఘానికి మరొక మారు వందనాలమ్మా. ఓకే, ఈ మాట అయిపోయిన తర్వాత మీకు చక్కని గారెలు ఉన్నాయి, అలాగే చల్లని మజ్జిగ కూడా ఉన్నాయి. అవి తిన్న తర్వాత 4, ఆ తర్వాత 5, 6 మాటలు వెంకటేశ్వర చెప్తారు. క్లోజ్ చేసుకున్నాం. మీరు ఎన్ని అనుకున్నా ఏమనుకున్నా 3 గంటల తర్వాత ఇక్కడి నుంచి పోయేది. ఎందుకంటే యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో 3 గంటలకు ఉన్నారు కాబట్టి, సో ఒక అరగంట అటు ఇటుగా వెళ్ళిపోదాం. దయచేసి ఎవరు తొందరపడవద్దు. మీ అందరికీ శుభ శుక్రవారపు దీవెనలు నిండుగా ఉండాలని, మీ అందరి కుటుంబాలు రక్షణ మారుమనసు అనుభవాలతోటి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అలాగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాను. అంత మాత్రమే కాదు, కన్యక మరియ గర్భాన జన్మించినటువంటి యేసుక్రీస్తు వారు సర్వమానవాళి పాప పరిహారార్థ బలిగా అర్పించబడినటువంటి ఈ యొక్క దినం శుక్రవార దినం, శుభ శుక్రవార దినం. ఇది సర్వజనులకు సుదినం అని చెప్పుకోవచ్చు అండి. అంటే అందరికీ మంచి దినం. సంవత్సరంలో 52 శుక్రవారాలు ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 52 ఉంటాయి. సో అన్నిటినీ శుక్రవారాలు అంటారు, కానీ కొన్ని ప్రత్యేకమైన శుక్రవారాలు ఉన్నాయి. ఆ ప్రస్తావన ఇక్కడ అక్కర్లేదు. కానీ మంచి శుక్రవారం అనేది మాత్రం ఈ యొక్క శుక్రవారాన్నే. యామే రైట్? అంతేనే కదా? మంచి శుక్రవారం అనేది మాత్రం ఈ యొక్క శుక్రవారాన్ని మాత్రమే. కనుక ఎందుకంటే ఒక మనిషిని మానవత్వాన్ని నేర్పినటువంటి ఈ యొక్క యేసుక్రీస్తు వారి మరణం మరుపురాని రోజుగా ఈ యొక్క ప్రపంచం మొత్తం జరుపుకుంటుందండి. అందును బట్టి బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, ఎప్పుడు పెళ్ళిళ్ళకే ఉపయోగిస్తాం. అది మాట. ఏం మాట? ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు ఉత్సహించి సంతోషించండి. పెళ్లి కంటే ఇంకా అదే పెళ్లి కార్డులో అదే ఉంటుంది. కానీ పెళ్లి కంటే ప్రాముఖ్యంగా ఈ దినానికి ఉపయోగించాలి. అది ఏంది? ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు ఉత్సహించి సంతోషించాలి. అయితే మరణ దినము, శుభకరణ దినం ఏమిటి? ఈ లోకంలో చాలామంది మరణించారు, చాలామంది గొప్ప గొప్ప వారు మరణించారు. కానీ వారు చనిపోయిన దినం అందరికీ మంచి రోజు కాదు. కానీ బస్ యేసుక్రీస్తు వారు చనిపోయిన దినం అందరికీ మంచి రోజు. ఇందులో బట్టి అంటే ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన మరణం సంతోషం లేని వారికి సంతోషాన్ని ఇచ్చింది. అది మాత్రమే కాదు, క్షమాపణ లేని వారికి క్షమాపణ ఇచ్చింది ఆయన మరణం అండి. రక్షణ లేని వారికి రక్షణ ఇచ్చినటువంటి మరణం. అంత మాత్రమే కాదు, నలిగిపోతున్నటువంటి, జారిపోతున్నటువంటి, నరకానికి జోగాడుతున్నటువంటి మానవునికి బహుశా ముక్తినికి మార్గాన్ని చూపించినటువంటి మరణం యేసుక్రీస్తు వారి మరణము. కనుక ఈ యొక్క మరణ దినం అందరికీ శుభదినమే. ఒకసారి మీరు చెప్పుకోండి, నాకు మరణ దినం శుభదినం అని చెప్పుకోండి. మీ మరణం కాదులేమ్మా, యేసుక్రీస్తు వారి మరణం. యేసుక్రీస్తు వారి మరణ దినం మనందరికీ శుభదినం. కనుక ప్రభునందు ప్రియమైన ఇప్పుడు దాకా సోదరులు చాలా చక్కగా వివరించారు. బహుశా నేను ఇక్కడ కూర్చొని ఆలోచిస్తున్నాను, ఇంత టాలెంట్ని ఇంతకాలం నేను కప్పెట్టాను అనిపిస్తుంది. బహుశా ఇంత చక్కగా వివరిస్తున్నారు. చాలా చక్కని వివరణ ఇప్పుడు దాకా సహోదరులు వివరించారండి. యేసుక్రీస్తు వారు 9 గంటల నుంచి 3 గంటల వరకు కల్వరి శిలువలో ఉన్నారండి.
బహుశా ఈ 6 గంటల పాటు యేసుక్రీస్తు వారు పడిన శ్రమ ఇప్పుడు కల్లారా మనము చూచామండి. మధ్యాహ్నం 3 గంటల తర్వాత యేసుక్రీస్తు వారు ప్రాణం విడిచేస్తారని. భయంకరమైనటువంటి శ్రమ, భయంకరమైన బాధ, భయంకరమైన దుఃఖాన్ని అనుభవించిన వాడై బహుశా వీపంతా నాగేటి చాలా వల్లే దున్నబడింది. అంత మాత్రమే కాదు, ఈ చర్నాకోలు అని చెప్పేసేసి ఆ చర్నాకోలు యొక్క తీవ్రత తెలియచేయడానికి ఏం చేస్తాడో ఇందాక చూసాం కదా, దాని బెల్ట్ మీద ఆ టేబుల్ మీద కొట్టేసరికి ఆ టేబుల్ మీద ఉన్న చెక్క కూడా పైకి లేచి వస్తుంది. అలాంటి చర్నాకోలతోటి యేసుక్రీస్తు వారు వీపు మీద కొడితే చర్మం లేకుండా ఉంటుందా? భయంకరంగా వ్యధను అనుభవించారండి. అయితే 12 గంటల నుంచి 3 గంటల వరకు, 9 గంటల నుంచి 12 గంటల వరకు 3 మాటలు మాట్లాడారు. 12 గంటల నుంచి 3 గంటల వరకు బహుశా 4 మాటలు మాట్లాడాడు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి, లేకపోతే ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి మాట మార్కు వర్తమానము 15వ అధ్యాయము 34వ వచనాన్ని చూద్దాం. మార్కు వర్తమానము 15వ అధ్యాయము 34వ వచనంలో యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో పలికినటువంటి 4వ మాటను మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో పలికినటువంటి 4వ మాట చూద్దామండి. తీసిన చూడండి, త్వరగా చదవండి ఎవరైనా. యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో పలికినటువంటి 4వ మాట. మార్కు వర్తమానము చదివిన వాళ్ళని చదవండి. మేము చదివాం కదా, మాకు అవసరం లేదని అనుకోకండి. చదివారైన 15వ అధ్యాయం 34వ వచనం. ఏలోయి ఏలోయి సభక్తాని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితువని అర్థము. ప్రబంధు ప్రియమైన వాళ్ళరా, ఇందాక సోదరు చెప్పినట్టుగా మొదటి 3 మాటలు తన ఎదుటి వారిని ఉద్దేశించి మాట్లాడాడు. ఈ యొక్క మాట మాత్రం తన ఉద్దేశించుకుని మాట్లాడినట్లుగా మనం చూస్తున్నామని. నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచావు, ఏలీలామా సబక్తాయని బహుశా యేసుక్రీస్తు వారు ఒక రోదన ధ్వని కల్వరి శిలువలో చెప్పినట్లుగా మనం చూస్తున్నామండి. ఈ మాట మాట్లాడిన వెంటనే యేసుక్రీస్తు వారికి చేదు చిరక అందించారండి. బస్ చేదు చిరక ఎందుకంటే సిలువలో ఉన్న వారికి చేదు చిరక ఎందుకు ఇస్తారంటే, బహుశా వారు ఆ బాధ భరించలేక, లేకపోతే ఆ వేదన భరించలేకుండా బహుశా ఆ చనిపోయేటప్పుడైనా కొంచెమైన ఉపశమనం పొందుతారని చెప్పేసి ఒక రకమైన మొత్తు మందుని వారికి ఇస్తారండి. అలాగే యేసుక్రీస్తు వారు కూడా అందించినప్పుడు యేసుక్రీస్తు వారు దాన్ని తిరస్కరించిన వాడిగా ఉన్నారు. ఎస్, నేనుగా స్వతహాగా ఈ మానవుని యొక్క పాపాన్ని, ఈ మానవ యొక్క భారాన్ని, లేదా ఈ మానవ యొక్క శాపగ్రస్తమైనటువంటి ఈ దుర్మార్గతను నేను అనుభవించటానికి నేను యోగ్యుని కనుక ఆ చేతికి అవసరం లేదు, ఒక మానవునిగా నేను అనుభవించి వారికి పాప వ్యక్తిని కలుగజేస్తానని యేసుక్రీస్తు వారు ఆ చేదు చిరక కూడా బహుశా తీసుకున్నటువంటి వాడుగా ఉన్నారండి. అయితే ఈ యొక్క యేసుక్రీస్తు వారు దినుడుగా బహుశా ఈ యొక్క ఆక్రందనతో ఈ మాట మాట్లాడాడు. బహుశా ఈ యొక్క మాట చాలా అద్భుతాలు సృష్టించిన మాటగా ఉన్నదండి. అద్భుతాలు సృష్టించిన మాటగా ఉంది. యేసుక్రీస్తు వారు తన తండ్రితో బహుశా ఆవేదనతో ప్రశ్నించే మాటగా ఈ యొక్క మాట చెప్పుకోవచ్చు. ఈ మాట పలికిన వెంటనే బహుశా సృష్టి కూడా సృష్టిలో కూడా అలజడి ప్రారంభమైందండి. అలజడి ప్రారంభమైంది. 3 గంటలప్పుడు యేసుక్రీస్తు వారు ఈ యొక్క మాట మాట్లాడు పలికినప్పుడు దేశమంతటా చీకటి కమ్మిందండి. 3 గంటలప్పుడు దేశమంతా చీకటి కమ్మటం ఏందండి, సూర్యుడు మడుగైపోయాడండి, చీకటి కమ్మింది. అయ్యా టైం ఎంత అయింది, బహుశా మనం చూసుకున్నాం డ్రమెటికల్గా మాట్లాడుకుంటే. బహుశా చీకటి పడుతుంది అనుకోండి, బహుశా అప్పుడే నిద్రలేసిన వాళ్ళు ఏంది 3 గంటలకు చీకటి పడింది ఏంటి అని అనుకోవచ్చు. 3 గంటలకు చీకటి పడింది అనుకోండి, అనుకుంటావు లేదా? బహుశా 3 గంటలకు చీకటి పడిపోయింది, ఏమైంది బహుశా ప్రక్కవాన్ని కూడా చూడలేనటువంటి గాఢంద చీకటి ఆ యొక్క సమయంలో ఈ మాట మాట్లాడిన వెంటనే బహుశా పలికినట్లుగా చూస్తున్నాం. అది మాత్రమే కాదు, బహుశా సృష్టి కూడా విలయతాండవం చేసినట్లుగా మనం చూస్తున్నాం, భూకంపం కలిగినట్లుగా మనం చూస్తున్నామండి. అంత మాత్రమే కాదు, ఆలయంలో ఉన్నటువంటి తెర 2గా చిరిగిపోయిందండి. ఎందుకంటే అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి మధ్య ఒక తెర ఉంటుందండి. బహుశా సంవత్సరానికి ఒకసారి యాజకుడు ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలానికి రావాలి. అలాంటి సమయంలో యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత ఆ తెర 2గా చిరిగిపోయింది. దాని అర్థం ఏంటంటే, ఎస్, మీ పాపాలు క్షమించబడ్డాయి, మీ దోషాలు క్షమించబడ్డాయి, మీ పాప పరిహారం ఆ కల్వరి శిలువలో యేసుక్రీస్తు వారు అప్పగించాడు కనుక మీరు కూడా యథేచ్ఛగా అతి పరిశుద్ధ స్థలానికి రావచ్చు, దేవునితో సహవాసం కలిగి ఉండవచ్చు, దేవునితో మాట్లాడవచ్చు. ఆయనతో మాట్లాడడానికి సమయం అవసరం లేదు, సందర్భం అవసరం లేదు. ఎప్పుడు కావాలంటే తండ్రి అనంటే నా కుమారుడా అని చెప్పి యేసుక్రీస్తు వారు దేవాతి దేవుడు మీతో మాట్లాడుతారు అన్న దానికి సాదృశ్యంగా ఆ ఆలయపు తెర 2గా చిరిగిపోయిందండి.
ఒక ఆయన ఒక మాట చెప్పాడండి, బస్ 2 ఏనుగులు పెట్టేసేసి ఆ యొక్క తెరకు 2 చోట్ల కట్టేసేసి లాగినా కూడా ఆ యొక్క తెర చినగదంట. అంత 12 అంగుళాల వెడల్పు ఉంటుందంట. అంత పెద్ద తెర, 30 అడుగుల పొడుగు, 12 అడుగుల వెడల్పు ఉంటుంది. అలాంటి గొప్ప తెర యేసుక్రీస్తు వారి మరణము తర్వాత, ఈ మాట తర్వాత 2గా చినిగిపోయినట్లుగా మనము చూస్తున్నామండి. ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, ఈ మాట పలికిన వెంటనే ఇవన్నీ జరిగిన వెంటనే జనులు బహుశా నిజముగా ఈయన దేవుని కుమారుడు, నిజముగా ఈయన యేసుక్రీస్తు వారు, ఈ నిజముగా ఈయన పాపాలు పరిశీలించడానికి వచ్చినటువంటి దేవాతి దేవుడు అని చెప్పేసి ఏం చేశారు? అందరూ నమ్మారండి. ఈ మాట పలికిన వెంటనే ఒక సెంచూరియన్, ఒక సైన్యాధిపతి బస్ యేసుక్రీస్తు వారి దగ్గర నిలబడి, అయ్యా నిజముగా నువ్వు దైవ కుమారుడివే అని చెప్పేసేసి ఆయన ముందు ప్రణమిలినట్లుగా మనం చూస్తామండి. ఈ యొక్క సంఘటన ఈ ప్రపంచంలో ఎక్కడ జరగలేదండి. ఒక ఖైదీగా, ఒక తీర్పరిగా, ఒక దోషిగా, లేకపోతే ఒక అన్యాయస్తుడుగా కల్వరి శిలువలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ముందు ఒక తీర్పు తీర్చినటువంటి జడ్జి లేకపోతే ఒక అధికారి ప్రణమిల్లి మ్రొక్కి, అయ్యా మమ్మల్ని క్షమించు అని చెప్పే మాట ఈ ప్రపంచంలో ఎక్కడ జరిగి ఉండదండి. కానీ యేసుక్రీస్తు వారి మరణంలో జరిగిందండి. ఎందును బట్టి అంటే ఆయన తీర్పు అన్యాయమైన తీర్పు అండి. ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, 6 గంటల ఉదయము బహుశా 12 గంటల సమయంలో 6 సార్లు బోన్లో నిలబెట్టిన వారిగా ఉన్నారు. అది రోమా సామ్రాజ్యములో వారి నియమ నిబంధనలకు వ్యతిరేకమండి. ఎందుకు బట్టి అంటే ఒకసారి తీర్పు తెచ్చినట్టే 24 గంటల తర్వాతే మరొక తీర్పు తీర్చాలి. కానీ 12 గంటల వ్యవధిలోనే 6 సార్లు యేసుక్రీస్తు వారికి తీర్పు తీర్చారు, అన్యాయమైన తీర్పు ఇచ్చారు. అంత మాత్రమే కాదు, తీర్పు తీర్చినటువంటి బహుశా జడ్జిమెంట్ చెప్పినటువంటి ఆ యొక్క జడ్జినే, ఈయనలో నాకు ఏ పాపము కనిపించటం లేదు, ఈయనలో నాకు ఏ పాపం కనిపించట్లేదు కనుక బహుశా ఆ దోషము నా మీదకి రాకూడదని చెప్పినటువంటి తీర్పు యేసుక్రీస్తు వారి తీర్పు అండి. ప్రభువునందు ప్రియమైన సోదరి, ప్రియమైన వాళ్ళరా, ఎందుకు అసలు దేవుడు కుమారుడు, దేవాతి దేవుడు తన కుమారుని చెయ్యి విడిచిపెట్టవలసి వచ్చిందంటే దైవ గ్రంథంలో నేను వచనాలు చూపించగాని, మొదటగా పాపము నుంచి విడిపించటానికి యేసుక్రీస్తు వారి చెయ్యి తన తండ్రి విడిచిన వాడిగా ఉన్నాడు. తనకు దేవునికి ఉన్నటువంటి శత్రుత్వాన్ని, బహుశా మనకు దేవునికి ఉన్న శత్రుత్వాన్ని, ఆ శత్రుత్వాన్ని బహుశా సమాధానంగా మార్చడానికి యేసుక్రీస్తు వారి చెయ్యి తండ్రి విడిచిపెట్టిన వాడిగా ఉన్నాడండి. అంత మాత్రమేగా ప్రభువునందు ప్రేమ ఉగ్రత నుంచి రక్షించటానికి, పాపము ద్వారా వచ్చే ఉగ్రత, పాపము ద్వారా వచ్చే నరకం, పాపము ద్వారా వచ్చేటువంటి భయంకరమైనటువంటి విషయంలో మనల్ని తప్పించటానికి యేసుక్రీస్తు వారి చెయ్యి తండ్రి విడిచిపెట్టాడండి. ప్రియమైన సోదరా, ప్రియమైన సోదరులారా, ఆయన వేదనతోటి, బాధతోటి, భయంకరమైన వేదనంతో ఈ మాటలు మాట్లాడాడు. తండ్రి నా చెయ్యి విడిచావయ్యా, తండ్రి నా చెయ్యి ఎందుకు విడిచావు ప్రభా? అయ్యో నీతో సహవాసం కలిగి ఉండవలసిన నేను, నీతో బంధం కలిగి ఉండవలసిన నేను, నీతో మమేకమై ఉండవలసిన నేను, అంత మాత్రమే కాదు నీతో సహవాసం కలిగి ముందుకు కొనసాగవలసిన నేను, నీ చెయ్యి నేను విడవలేకుండా ఉన్నాను అని చెప్పేసి దేవుడు ఆ యేసుక్రీస్తు అన్నాడు, అయ్యా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు అని అన్నాడండి. ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, నీకోసం ఆయన చెయ్యి విడిచావు, ఇంకా పాపపు చెయ్యి పట్టుకొని నువ్వు ఈ లోకంలో తిరుగుతున్నావేమో, నీకోసం చెయ్యి విడిచాడు, ఇంకా లోకము చెయ్యి పట్టుకొని తిరుగుతున్నావేమో, ఇంకా నువ్వు నీకోసం చెయ్యి విడిచిపెట్టినటువంటి దేవుడి కోసం బ్రతకకుండా బహుశా ఆయనకు అయిష్టమైన చెయ్యి పట్టుకొని ఇంకా లోకంలో తిరుగుతూ వెళుతూ బహుశా జీవిస్తున్నవేమో. ఒకానొక సమయం రాబోతుంది, ఆయన ప్రేమమూర్తిగా కల్వరి శిలువలో కనిపించాడు, త్యాగమూర్తిగా కల్వరి శిలువలో కనిపించాడు. అంత మాత్రమే కాదు, నన్ను విడిపించేటువంటి ఒక గొప్ప వ్యక్తిగా కల్వరి శిలువలో కనిపించాడు. కానీ ఒకనొక సమయం రాబోతుంది, ఆయన మేఘారుడి కరబడి శబ్దముతోటి రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు బహుశా ఆ విడిచిన చెయ్యి నీ మీద శిక్ష విధించకముందే ఆయన దగ్గరకు చేరివేద్దాం. ప్రభువునందు ప్రియమైన వాళ్ళ అంధకారం అలుక్కున్నటువంటి ఆ యొక్క లోకములో, బహుశా ఆ యొక్క కాలములో, ఆ సమయములో యేసుక్రీస్తు వారి మరణం అందరికీ బహుశా నిజమైన దైవకుమారుడుగా తెలిసినట్లుగా ఈ రాత్రికాల వేళ సిలువ ప్రేమ తెలుసుకున్న నీవు, సిలువలో ఉండే యేసుక్రీస్తు వారు పడినటువంటి శ్రమ తెలుసుకున్న నీవు ఇంకా ఆయన కోసం బ్రతకుండా, ఇంకా ఆయన కోసం బస్ గొప్ప కేక వేయకుండా, అయ్యా నా హృదయంలోకి రా ప్రభా, నా జీవితాన్ని దిద్దు ప్రభా, నా బ్రతుకుని దిద్దు ప్రభా, నీ కోసం బ్రతికేటువంటి ఒక చక్కని బ్రతుకును అనుగ్రహించు అని చెప్పేసి నువ్వు ఒక తీర్మానముతోటి బహుశా ఇక్కడి నుంచి వెళ్ళకపోతే బహుశా ఆయన వస్తాడు, తీర్పు తీరుస్తాడు. బహుశా నువ్వు ఏ గుంపులో ఉంటావు అన్నది ఈసల ప్రభు మనతో మాట్లాడుతున్నారని. కనుక
అది ఒక కేక కాదు, కానీ ఒక బిగ్గరతో ఉన్నటువంటి మొరగా మనం భావించి, నా కోసం ఇంత బాధను అనుభవించావయ్యా, నా కోసం ఇంత శ్రమను అనుభవించావు ప్రభా, అయ్యో తండ్రి చేని విడిపించేటువంటి గొప్ప, నీలో పాపం లేదే, అంత మాత్రం నీలో దోషం లేదే, నీలో ఏ అపవిత్రత లేదే, నాలో పాపం ఉన్నదని నిరూపించగలిగిన వాడు ఎవడని సవాలు వేసినటువంటి ఆ గొప్ప దేవుడు ఒక పాపిగా తండ్రి చేయి విడిచాడండి, ఒక దోషిగా తండ్రి చేయి విడిచాడండి. అంత మాత్రమే కాదు, ఆయనతో నాకు సహవాసం లేదు అన్నట్లుగా విడిచేవాడు. కారణం నీ చెయ్యి తండ్రి పట్టుకోవాలని, నిన్ను హక్కును చేర్చుకోవాలని, నీ పాపాలు పరిహరించబడాలని ఆయన హక్కును చేర్చుకుంటే ఇంకా 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 ఎంతకాలం ఇంకా ఆయనకు వ్యతిరేకమైన చెయ్యి పట్టుకొని, పాపమనే చేయబట్టుకున్నావేమో, లోకమనే చేయబట్టుకున్నావేమో, అపిత్రాలు చేయబట్టుకున్నావేమో, మరొకటి సీరియల్స్ అనే చేయబట్టుకుంటారు కొంతమంది. ఇందాక సోదరు చెప్పింది, అందరూ సినిమాలనే చేయబట్టుకుంటారు, బంధుత్వమే చేయబట్టుకుంటారు, ఉద్యోగమనే చేయబట్టుకుంటారు, వ్యాపారమనే చేయబట్టుకుంటారు. అంత మాత్రమే కొంతమంది నిద్రనే చేయబట్టుకున్నారు కొంతమంది. ఇలాగా ఏ చెయ్యి పట్టుకొని నువ్వు ఇంకా ఇంకా ఆ తండ్రి చేయి విడిచిన దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నావో, ఈసారి ప్రభు మనతో మాట్లాడుతుండగా మనము ఒక మంచి తీర్మానంతోటి ఈ మాటను మనం ధ్యానిద్దామా? అందరి తల వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రభా నీకు వందనాలు, స్తోత్రాలు వేలాదిగా చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా ఏలిలామా సబక్తాయ్ అని, అయ్యో నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావని ఆనాడు కలువరి సేవలో యేసుక్రీస్తు వారు రొధ పొందాడు. అయ్యో ఇంకా నీ చేయి పట్టుకోకుండా మేము తిరుగుతున్నావేమో, ఇంకా నీ చేయి వదిలి మేము మా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావేమో, మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని మన్నించండి, అయ్యో మా జీవితాన్ని దిద్దండి అని చెప్పేసి అయ్యా ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా దీవించి బలపరిచి ఉన్నతమైన సహాయాన్ని దయచి ఈ శుక్రవారం దీవులతో నింపమని, మా ముందున్నటువంటి సమయాన్ని కూడా మాకు దీవెనకరంగా చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ సమయంలో ఒక్క 10 నిమిషాల లోపుగా మీరు అక్కడికి కూర్చోండి, అక్కడి నుంచి ఎక్కడ కదలొద్దు. సోదరీలు మీకు స్నాక్స్ ఇస్తారు, త్వరగా తినేసి ఒక్క 10 నిమిషాల్లో తర్వాత 5వ మాట తమ్ముడు క్లుప్తంగా చెప్తారు. ఆ తర్వాత మనకి పూర్తి వివరణ, ఈ మాటల మొత్తం గురించినట్టు వివరణ, ఈ శుక్రవారం ప్రత్యేక వర్తమానాన్ని సోదరులు వెంకటేశ్వర గారు అందిస్తే తర్వాత మనం ముగించుకుని వెళ్దాం. కల్పన శైల మీరు వచ్చేసేయండి, దాంట్లో అవతల పేపర్లు ఉన్నాయి.